ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వీకేఆర్ వరల్డ్ తెలుగు వెన్స్డే సీజన్ 2. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ లోనే మనకి వెన్స్డే కనిపిస్తుంది. వెన్స్డే ఒక డార్క్ రూమ్ లో ఒక చైర్ లో కట్టేసి ఉంటుంది. తన చుట్టూ కొన్ని బొమ్మలు ఉంటాయి. అప్పుడే వెన్స్డే అనుకుంటుంది, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని. అలా మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. తను సీజన్ 1 లో స్కూలింగ్ ని కంప్లీట్ చేసుకుని వేసవి సెలవుల కోసం ఇంటికి వెళ్ళి ఉంటుంది. వేసవి సెలవుల్లో కూడా తను ఖాళీగా ఉండకుండా తన సైకిక్ పవర్స్ ని పెంచుకోవడంలో చాలా కసరత్తు చేస్తుంది. తనకి కొన్ని పవర్స్ ఉంటాయి. అవేంటంటే తను ఫ్యూచర్ ని ఇంకా పాస్ట్ ని కూడా చూడగలదు. ఈ పవర్స్ ని మెరుగుపరచుకోవడంలోనే ఈ వేసవి సెలవుల్ని గడిపేస్తుంది. చిన్నప్పటి నుంచి తనకి పవర్స్ ఉన్నాయి, కానీ పెరుగుతూ ఆ పవర్స్ ని ఇంకా పెంచుకుంది. తన వంశంలో ఉన్న గుడి యాడమ్ కి సంబంధించిన ఒక బుక్ ఆధారంగా ఆ పవర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో, కొత్త పవర్స్ ని ఎలా నేర్చుకోవాలని ఆ బుక్ లో మొత్తం ఉంటుంది. దానితో తన పవర్స్ ని కంట్రోల్ చేసుకుంటుంది. ఇప్పుడు వెన్స్డేకి ఒక కిల్లర్ గురించి తెలుస్తుంది. ఈ నా కొడుకు చాలా డేంజర్ గాడు, ఎవ్వరికి దొరకకుండా తిరుగుతూ ఉంటాడు. దాంతో వెన్స్డే ఈ నా కొడుకుని ఎలాగైనా పట్టుకోవాలని ఫిక్స్ అయ్యి యుఎస్ లో ఉన్న వాడిని వెతుక్కుంటూ వెళ్తుంది. కానీ ఎయిర్పోర్ట్ లో పాపని ఆపేస్తారు. పాప చూడ్డానికి అమాయకంగా ఉంటుంది, కానీ తనని చెక్ చేస్తే మాత్రం దునియాలో ఉన్న ఆయుధాలు మొత్తం తన దగ్గరే ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు. అలాగే తన దగ్గర ఉన్న ఒక పౌచ్ లో ఒక చెయ్యి కనిపిస్తుంది. ఆ విరిగిపోయిన చెయ్యిని చూసి అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు చాలా భయపడతారు. అసలు దీంతో నీకేం పని అంటారు. అప్పుడే వెన్స్డే సెక్యూరిటీ వాళ్ళతో అంటుంది, నేను చనిపోయిన డెడ్ బాడీస్ కి మేకప్ చేస్తుంటాను, అలా చేస్తాను కాబట్టే ఆ చెయ్యి తన బ్యాగ్ లో ఉందని చెప్తుంది. దాంతో సెక్యూరిటీ వాళ్ళు కూడా నమ్మి తనని అక్కడ నుంచి పంపించేస్తారు. అలా వెన్స్డే యుఎస్ కి వచ్చిన తర్వాత ఒక వ్యాన్ డ్రైవర్ దగ్గరికి వచ్చి తనని పట్టుకుంటుంది. కానీ వాడిని పట్టుకోగానే తనకి కొన్ని విజన్స్ కనిపించడం స్టార్ట్ అవుతాయి. దాంతో తను అక్కడే స్టక్ అవుతుంది. అప్పుడే ఆ వ్యాన్ డ్రైవర్ తనని కొట్టి ఒక చోట్లో బంధిస్తాడు. నిజానికి ఈ బండనా కొడికే ఆ కిల్లర్ అయి ఉంటాడు. అప్పుడే ఆ కిల్లర్, ఇంతవరకు ఎవరు నన్ను పట్టుకోలేదు, నువ్వేదో పీకుదామని వచ్చావు, కానీ ఇక్కడ చుట్టూ చూసావు కదా, ఈ బొమ్మల్లాగానే నిన్ను కూడా చంపి ఒక బొమ్మని తయారు చేస్తాను అంటాడు. కానీ వెన్స్డే అంతా తెలివి తక్కువదేం కాదు. తనతో పాటు థింగ్ ను కూడా తీసుకొచ్చింది కాబట్టి సడన్ గా థింగ్ వెనక నుంచి వచ్చి ఆ కిల్లర్ పై అటాక్ చేసి వాడిని పిచ్చ కొట్టుడు కొట్టేస్తాడు. అలా వాడు కింద పడిపోగానే వెన్స్డే ఆ కట్లను విడిపించుకొని వాడిని అక్కడే చంపేస్తుంది. అలా ఆ కిల్లర్ ని చంపేసి వెన్స్డే తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు తను తిరిగి స్కూల్ కి వెళ్లే రోజు వస్తుంది. వాళ్ళ స్కూల్ పేరు నెవర్ మోర్ అకాడమీ. ఈ నెవర్ మోర్ లో నార్మల్ పిల్లలు అస్సలు చదువుకోరు. అవుట్ కాస్ట్ కి సంబంధించిన పిల్లలే చదువుకుంటారు. అవుట్ కాస్ట్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఏదో ఒక పవర్ ఉండాలి. అలాంటి వాళ్ళకే ఈ నెవర్ మోర్ అకాడమీలో సీట్ దొరుకుతుంది. అలాగే వెన్స్డే తను ఒక బుక్ ని రాసి ఉంటుంది. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు తను ఎదుర్కొన్న పరిస్థితుల్ని, అలాగే తను ఎవరెవరిని చంపేసిందో వాటన్నిటికి సంబంధించిన ఒక బుక్ ని రాసి ఉంటుంది. ఆ బుక్ ని తను పబ్లిష్ కూడా చేయాలనుకుంటుంది. అలా వెన్స్డే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వెన్స్డేని తన బ్రదర్ పక్స్లీని తీసుకొని నెవర్ మోర్ అకాడమీకి బయలుదేరతారు. పక్స్లీ లాస్ట్ ఇయర్ చిన్నగా ఉన్నాడు కాబట్టి తనని అకాడమీలో జాయిన్ అవ్వలేదు. కానీ మనోడు ఇప్పుడు పెద్దగా అయ్యాడు కదా, తను కూడా అకాడమీలో జాయిన్ అవ్వడానికి వస్తూ ఉంటాడు. ఇప్పుడే మనకి పక్స్లీకి సంబంధించిన పవర్స్ ని కూడా చూపిస్తారు. తనకి ఎలక్ట్రిసిటీ పవర్ ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్ ఫాస్టర్ నుంచి ఈ పవర్ తనకి వచ్చి ఉంటుంది. తర్వాత మనకి అడవిలో ఒక కపుల్ కనిపిస్తారు. వాళ్ళు అడవిలో అదేదో పని చేద్దామని వస్తే అప్పుడే ఒక ఫోటోగ్రాఫర్ వెనక నుంచి వచ్చి సీక్రెట్ గా వాళ్ళ ఫొటోస్ ని తీస్తూ ఉంటాడు. అలా అతను ఫోటోస్ తీస్తూ ఉన్నప్పుడే అక్కడికి ఒక కాకి వస్తుంది. ఆ కాకి ఒక కన్ను పూర్తిగా రెడ్ కలర్ లో ఉంటుంది. అది విచిత్రంగా ఉంటుంది. కానీ వాడు మాత్రం అదేదో లేని అంతగా పట్టించుకోకుండా ఆ కపుల్స్ ని ఫోటోస్ తీయడంలోనే ఉంచుతాడు తన దృష్టిని. కానీ అంతలో సడన్ గా చాలా కాకులు అక్కడికి వచ్చి అతనిపై అటాక్ చేస్తాయి.
వస్తాయి. వాడు తప్పించుకొని కార్లోకి వెళ్లి దాక్కుంటాడు. ఇతను ఫోటోగ్రాఫర్ కాదు, ఒక ఇన్వెస్టిగేటర్ అయి ఉంటాడు. అప్పుడే ఆ ఇన్వెస్టిగేటర్ ఫోన్ తీసుకొని ఒకరికి ఫోన్ చేసి, నేనిప్పుడు చనిపోతే నాకు సంబంధించిన మొత్తం ఆధారాలు నీకు డెస్క్ లో దొరుకుతాయని చెప్తాడు. అలా ఫోన్ కట్ చేసే లోపే ఆ కార్లోకి చాలా కాకులు వచ్చి అతనిపై అటాక్ చేసి దారుణంగా చంపేస్తాయి. తర్వాత స్కూల్ కి వెళ్తున్న దారిలోనే ఒక క్రైమ్ సీన్ ని చూస్తుంది వెన్స్డే. ఇక్కడ చనిపోయింది ఎవరో కాదు, ఇంతకు ముందు కాకులు చంపాయి కదా, వాడే వీడే ఉంటాడు. వీడి పేరు బ్రాడ్బెరీ. వీడు లోకల్లో ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అయి ఉంటాడు. అప్పుడే వెన్స్డే ఆ క్రైమ్ సీన్ దగ్గర ఉన్న అందరినీ తీక్షణంగా చూస్తూ ఉన్నప్పుడే సడన్ గా తనకి అక్కడ విచిత్రంగా ఒక వ్యక్తి కనిపిస్తాడు. వాడు వెన్స్డేని చూసి అక్కడి నుంచి పారిపోతాడు. వెంటనే వెన్స్డే వాడిని వెంబడించి పట్టుకుంటుంది. నిజానికి ఆ పారిపోతున్న వ్యక్తి ఎవరో కాదు, పోలీస్ ఆఫీసర్ క్యాల్పిన్ అయి ఉంటాడు. ఇప్పుడు చనిపోయిన బ్రాడ్బెరీ గారు క్యాల్పిన్ కి పాత దోస్త్ అయి ఉంటాడు. వీళ్ళు ఇద్దరు కలిసి ఒక కేసు మీద ఇన్వెస్టిగేషన్ ని చేస్తుంటారు. అప్పుడే క్యాల్పిన్ వెన్స్డేతో అంటాడు, నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు ఆ కాకులతో, అవి ఎవరినైనా సరే ఒక కంట కనిపెడుతూనే ఉంటాయి అంటాడు. తర్వాత వెన్స్డే ఫ్యామిలీ మొత్తం స్కూల్ లోపలికి వచ్చేస్తారు. స్కూల్ లోపలికి రాగానే అక్కడ ఉన్న పిల్లలు మొత్తం వెన్స్డే దగ్గర ఆటోగ్రాఫ్ కోసం, ఫోటోగ్రాఫ్ కోసం ఎగబడుతూ ఉంటారు. ఇప్పుడు తనని ఒక సూపర్ హీరో లాగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో తను చాలా పెద్ద అడ్వెంచర్ చేసింది కాబట్టి. కానీ ఇలాంటివేవి వెన్స్డేకి అస్సలు నచ్చవు, ఎందుకంటే పాపకు చాలా డిఫరెంట్ కాబట్టి. అప్పుడే తన దోస్తు వెనెట్ అక్కడికి వచ్చి తన మ్యాజిక్ పవర్ తో అక్కడ ఉన్న వాళ్ళ అందరి మనుషుల్ని మార్చి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఎందుకంటే వెనెట్ కి బాగా తెలుసు వెన్స్డేకి ఇలాంటి హడావిడి అంటే అస్సలు నచ్చదు అని. అలా మళ్ళీ వెన్స్డే లోపలికి వెళ్తుంటే అప్పుడే తన దగ్గరికి కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ వస్తాడు. ఈ ప్రిన్సిపల్ అందరి ప్రిన్సిపల్ లాగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అనుకుంటే చాలా క్యాజువల్ గా కామెడీ పీస్ లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ప్రిన్సిపల్ వెన్స్డే తో అంటాడు, నేను ఒక ఫంక్షన్ ని చేయబోతున్నాను. ఆ ఫంక్షన్ లో బోన్ ఫైర్ కూడా ఉండబోతుంది. స్టూడెంట్స్ అందరూ వస్తారు. నువ్వే దానికి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నావు. నీ గురించి అక్కడ చాలా గొప్పగా చెప్తారు అంటాడు. కానీ వెన్స్డేకి మాత్రం ఈ పార్టీలు ఫంక్షన్స్ అంటే అస్సలు పడదు. అందుకే ప్రిన్సిపల్ తో కూడా వస్తాను రాను అని చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా తన రూమ్ లోకి వస్తుంది. రూమ్ లో తన దోస్తు ఈనెడ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా వెన్స్డేకి ఈనెడ్ ఒక గిఫ్ట్ ను కూడా ఇస్తుంది. అప్పుడే ఈనెడ్ కి వెన్స్డే తను ఆ కిల్లర్ దగ్గర నుంచి తీసుకువచ్చిన డాల్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ డాల్ ఈనెడ్ కి చాలా బాగా నచ్చుతుంది. ఇది చూడ్డానికి చాలా రియల్ గా ఉంది, తన హెయిర్ చూడు ఎంత బాగుందో అంటుంది. అప్పుడు వెన్స్డే ఇది నిజమైన మనిషి హెయిరే అంటుంది. అది విని ఈనెడ్ షాక్ అవుతుంది. అప్పుడే ఈనెడ్ మళ్ళీ వెన్స్డే తో అంటుంది, నువ్వు సమ్మర్ లో ఏం చేశావో చెప్పు అని. కానీ వెన్స్డే మాత్రం ఈనెడ్ గురించి ఏమీ అడగకుండా తను ఏమేం చేసిందో మొత్తం బుక్ రాసింది కాబట్టి ఆ బుక్ ను తనకి చూపించి మొత్తం జరిగిన విషయాలు చెప్తూ ఉంటుంది. కానీ ఈనెడ్ కి మాత్రం తను చెప్పే విషయాలు చాలా బోరింగ్ గా ఉంటాయి. అప్పుడే ఏజెక్స్ ఈనెడ్ ని కలవడానికి రూమ్ దగ్గరికి వస్తాడు. ఏజెక్స్ ని చూడగానే ఈనెడ్ పక్కకు వెళ్లి దాక్కుంటుంది. ముందు సీజన్ లో ఈనెడ్ కి ఏజెక్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు తను అంత కాన్ఫిడెంట్ గా ఉండదు. తనలే లవ్ చేయాలా లేకపోతే తనతో బ్రేకప్ చేసుకోవాలని కన్ఫ్యూజన్ లో ఉంటుంది. అందుకే తనకి కనపడకుండా దాక్కుంటుంది. తర్వాత ఏజెక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఏజెక్స్ వెళ్ళిపోగానే మళ్ళీ డోర్ సౌండ్ వినిపిస్తుంది. వెన్స్డే వెళ్లి డోర్ ని ఓపెన్ చేయగానే సడన్ గా అక్కడ ఆరో షూట్ అవుతుంది. డైరెక్ట్ గా ఆ ఆరో వెళ్లి ఒక ఫోటోకి దిగుతుంది. వెన్స్డే వెళ్లి ఆ ఫోటోని తీసుకొని చూస్తే ఇంతకు ముందే స్టెప్స్ దగ్గర ప్రిన్సిపల్ ని తను కలిసిన ఫోటో అది చూసి వెన్స్డే అనుకుంటుంది, సీజన్ 1 నుంచి తనని ఫాలో అయిన వాడు ఇప్పుడు కూడా తనని ఫాలో అవుతున్నాడు అని. వాణ్ణి ఎలాగైనా కనిపెట్టాలని అక్కడ ఉన్న ఫోటోస్ ని తీసుకొని ఆ ఫోటోస్ ద్వారా వాణ్ణి కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ సడన్ గా అదే టైంలో తన కళ్ళలో నుంచి ఆ బ్లాక్ లిక్విడ్ కారుతుంది. కానీ ఎప్పటిలాగే ఈసారి కూడా తనని ఫాలో చేస్తుంది ఎవరో తను కనిపెట్టలేకపోతుంది. తర్వాత వెన్స్డే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని అకాడమీలో వదిలేసి తిరిగి ఇంటికి వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడే ప్రిన్సిపల్ వచ్చి
వాళ్ళ అమ్మ నాన్నలతో అంటాడు, మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి, మీకు ఒక రూమ్ ని ఇస్తాను, మీకు కావాలనుకుంటే ఫండ్ రైజింగ్ కమిటీకి చైర్మన్ ని కూడా చేస్తాను అని వెన్స్డే వాళ్ళ అమ్మతో అంటాడు. దానికి వాళ్ళ అమ్మ వెన్స్డేని అడుగుతుంది, నువ్వు ఒప్పుకుంటేనే నేను ఇక్కడ ఉంటాను, లేదంటే తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. కానీ వెన్స్డేకి మాత్రం తను ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదు, అందుకే నీ ఇష్టం ఉండాలనుకుంటే ఉండు అంటుంది. అప్పుడే వాళ్ళమ్మ వెన్స్డేతో అంటుంది, మీ టీచర్ వచ్చేలోపు నేనే నీకు దగ్గరగా ఉండి అన్ని చూసుకుంటాను అని. ఎందుకంటే స్కూల్ గురించి వాళ్ళమ్మకి బాగా తెలుసు, తను కూడా ఈ స్కూల్ కి పాత స్టూడెంటే అయి ఉంటుంది. తర్వాత అదే రోజు ఏజాక్స్ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ కి ఆ అకాడమీకి సంబంధించిన స్టోరీస్ ని చెబుతూ ఉంటాడు. ఈ స్టోరీని ప్రతి సంవత్సరం కొత్తగా వచ్చిన పిల్లలకి చెప్తూనే ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన వాళ్ళకి స్టోరీని చెప్తూ ఉంటాడు. ఈ స్టోరీలో ఒక కుర్రాడు ఉంటాడు. ఆ కుర్రాడు చాలా తెలివైన వాడు. తను ఏదైనా సాధించాలి అనుకుంటాడు, కానీ తన గుండె వీక్ గా ఉంటుంది. అందువల్ల తను అందరిలా నార్మల్ గా బతకలేకపోతాడు. అందుకే తను తన తెలివిని ఉపయోగించి తన కోసం ఒక ఎలక్ట్రికల్ హార్ట్ ని తయారు చేసుకుంటాడు. ఆ గుండెని తనకి ఇంప్లాంట్ చేసిన తర్వాత మొత్తం తను మెల్లమెల్లగా మారిపోతూ ఉంటాడు. తర్వాత తను నెవర్ మోర్ అకాడమీలో అడ్మిషన్ తీసుకున్నాక ఇంకా పూర్తిగా మారిపోయి వింత వింత ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. తను ఎన్ని ఇన్వెన్షన్స్ చేసినా అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి, కానీ లాస్ట్ కి తను చేసిన ప్రయోగమే తన ప్రాణాలని తీసేస్తుంది. అందువల్ల తనని ఆ నెవర్ మోర్ అకాడమీలోనే ఉన్న ఒక చెట్టు కింద పూడ్చిపెడతారు. ఆ కథ వింటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడుతూ ఉంటే వెన్స్డే తమ్ముడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను కూడా వాళ్ళ ఏదైనా సాధించాలి అనుకుంటాడు. తర్వాత మనకి వెన్స్డేని ఫాలో అవుతున్న వాడిని వెనక నుంచి చూపిస్తారు. వాడు ఇంకా క్రీపీగా కొన్ని విషయాలు చేస్తూ వెన్స్డేకి సంబంధించిన ఫోటోని తీసుకొని తన కళ్ళని కట్ చేస్తాడు. తర్వాత వెన్స్డే రూమ్ లోకి రాగానే అక్కడ ఈనేడు తన వరల్డ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దాంతో వెన్స్డే అక్కడ నుంచి మ్యూజిక్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ వెళ్లి మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉంటుంది. అలా తను మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే సడన్ గా తన ముందుకి కొత్తగా వచ్చిన మ్యూజిక్ టీచర్ క్యాప్రీ వస్తుంది. క్యాప్రీ ఒక మ్యూజిక్ లెజెండ్ అయి ఉంటుంది. అప్పుడే క్యాప్రీ వెన్స్డేతో అంటుంది, నువ్వు మ్యూజిక్ ని బొమ్మలా ప్లే చేస్తున్నావు, అలా కాదు, ప్రతి టోన్ ని నువ్వు ఫీల్ అవ్వాలి, అప్పుడే నువ్వు మ్యూజిక్ లోకి లీనం అవ్వగలవు అంటుంది. కానీ వెన్స్డేకి మాత్రం తను చెప్పిన సలహా అస్సలు నచ్చదు. ఇక దొబ్బే నువ్వు అన్నట్టు చూసి అక్కడ నుంచి వెన్స్డే వెళ్ళిపోతుంది. తర్వాత వెన్స్డే తను ఈనెడ్తో ఉన్నప్పుడు తనకి ఒక కొరియర్ వచ్చి ఉంటుంది. ఆ కొరియర్ లో ఒక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ పంపింది జేవియర్ అయి ఉంటాడు. అప్పుడే ఈనెడ్ లెటర్ ని చదువుతుంది. నేను పంపిన ఈ కాకి పెయింటింగ్ కి వెన్స్డేకి ఏదో సంబంధం ఉందని ఆ లెటర్ లో రాసి ఉంటాడు. తర్వాత ఇక్కడ బోన్ ఫైర్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం స్కూల్ కి సంబంధించిన ఒక పెద్ద ఈవెంట్ ఫంక్షన్ అయి ఉంటుంది. ఆ ఫంక్షన్ జరుగుతూ ఉన్నప్పుడే వెన్స్డేని ఫాలో చేస్తున్నవాడు తనకి ఒక మెసేజ్ ని పంపుతాడు. ఆ మెసేజ్ లో, నువ్వు ఇంతవరకు రాసిన నీ నవల్ని నేను తీసుకువచ్చాను, దాన్ని తగలబెట్టబోతున్నాను, దమ్ముంటే దాన్ని నువ్వు తగలబడకుండా ఆపుకో అని రాసి ఉంటుంది. అది చదవగానే వెన్స్డేకి చాలా కోపం వస్తుంది. వెంటనే తను బోన్ ఫైర్ జరుగుతున్న దగ్గరికి వస్తుంది. ఆ బోన్ ఫైర్ మధ్యలో ఆ నవల్ని దాచి ఉంటారు. వెంటనే వెన్స్డే అస్సలు భయపడకుండా ఆ బోన్ ఫైర్ లోపలికి వెళ్లి తన నవల్ని తాను తెచ్చుకుంటుంది. ఇప్పుడు వెన్స్డే తన నవల్ని తగలబెట్టబోయారు అని చాలా కోపంతో ఉంటుంది. ఆ కోపంతోనే నవల్ని పట్టుకొని స్టేజ్ పైకి వెళ్తుంది. అప్పుడే ప్రిన్సిపల్ డాట్ వచ్చి తన గురించి పొగుడుతూ ఉంటాడు. నువ్వు తోపువి, తురుంవి, నీలాంటి స్టూడెంట్ ఇంతవరకు ఎవ్వరు లేరు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ మాటలేవి పాపకి అస్సలు పడవు. అప్పుడే ప్రిన్సిపల్ డాట్ ఒక ఫోటోని రివీల్ చేస్తూ, ఆ ఫోటోలో వెన్స్డే తన దోస్తులు ఉంటారు. వాళ్ళందరూ కలిసి నెవర్ మోర్ అకాడమీని ఎలా కాపాడారో అని ఆ ఫోటోని చూపిస్తూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే ఆ ఫోటోలో వెన్స్డే నవ్వుతూ ఉంటుంది. పాప ఇంతవరకు నవ్విందే లేదాయే. అలా వెన్స్డేని కూడా స్టేజ్ పైకి పిలిచి 4 మాటలు మాట్లాడమని చెప్తాడు. కానీ వెన్స్డే పైకి వెళ్ళి ఆ ఫోటోని తగలబెట్టి మైక్ తీసుకొని, నా గురించి ఎక్కువగా పొగడకండి, నేనేం సూపర్ హీరోని కాదు, నేను స్వార్థపరురాలిని, మీ అంతలో మీరుంటే మంచిది, లేదంటే తొక్కి పడేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఫోటోని తగలబెట్టి ఆ మాటల్ని వినగానే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాక్ అవుతారు.
ఈనేడు కూడా ఇరిటేట్ అవుతుంది. వెంటనే వెన్స్డే దగ్గరికి వచ్చి నువ్వు చాలా ఎక్కువ చేసావు, ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా అంటుంది. కానీ వెన్స్డే మాత్రం నేను ఇలాగే చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అదే రోజు రాత్రి పక్స్లే అడవిలోకి వెళ్తాడు. జేవియర్ తనకు చెప్పిన కథ నిజమే అనుకొని ఆ సమాధి ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడే ఆ చెట్టు తనకి కనిపిస్తుంది. అలా అనుకోకుండా తను కింద పడి తనకు ఉన్న ఎలక్ట్రికల్ పవర్ ద్వారా ఇంతకు ముందు పూడ్చిపెట్టిన ఆ ఎలక్ట్రికల్ హార్ట్ ఉన్న వ్యక్తి గుండె యాక్టివేట్ అవుతుంది. అలా చూస్తూ ఉండగానే ఆ చెట్టు కింద నుంచి జోంబీలా ఉన్న ఒక వ్యక్తి బయటికి వస్తాడు. ఆ జోంబీని చూడగానే పక్స్లే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే లోపల భయం ఉంటుంది కానీ మనోనికి ఫేస్ లో అస్సలు భయం కనపడదు. తర్వాత ఇక్కడ ఈనెడ్ వెన్స్డే దగ్గరకు వచ్చి తనని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా మాట్లాడుతూనే తన భుజం మీద ఈనెడ్ చెయ్యి వేయగానే తనకి సడన్ గా విజన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఈ విజన్ లో తనకి ఈనెడ్ చనిపోయి కనిపిస్తుంది. అలా తన సమాధి దగ్గర నిలబడి ఉన్నప్పుడు గోస్ట్ గా మారిన ఈనెడ్ వెన్స్డే గొంతు పట్టుకొని నా చావుకు నువ్వే కారణం అంటుంది. ఆ విజన్ చూడగానే మళ్ళీ నార్మల్ అవుతుంది వెన్స్డే. ఆ విజన్ ని చూసి ఆ షాక్ లో తను అక్కడే కింద పడిపోతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది తను. అప్పుడే వాళ్ళ అమ్మ వెన్స్డేతో అంటుంది, నీ పవర్స్ ని కూడా నువ్వు మెల్లమెల్లగా కంట్రోల్ చేయలేకపోతున్నావు అని. సేమ్ నా సిస్టర్ ఒఫీలియా లాగే నువ్వు కూడా నీ పవర్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నావు అంటుంది. నేను నా సిస్టర్ లాగా నిన్ను పోగొట్టుకోలేను. నీకు వచ్చిన పవర్ ఒక గిఫ్ట్ లాంటిది, దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, అంతేగాని ఒక వెపన్ లాగా వాడకూడదు అంటుంది. కానీ పాప మాత్రం వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా ఏం చెప్పినా అస్సలు వినదు. అప్పుడే వాళ్ళ అమ్మ అంటుంది, నీకు దగ్గర ఉన్న ఆ గుడి యాడమ్ కి సంబంధించిన బుక్ ని నాకు ఇచ్చే అంటుంది. కానీ వెన్స్డే మాత్రం ఆ బుక్ నాది, నేను ఎవ్వరికి ఇవ్వను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వెన్స్డే థింక్ ఇద్దరు వెళ్తున్నప్పుడే వెన్స్డే ఆలోచిస్తూ ఉంటుంది, జేవియర్ వేసిన ఆ కాకి పెయింటింగ్ లో నా గురించి ఎందుకు చెప్పాడు అని. అది మొత్తం తెలియాలంటే తను పోలీస్ ఆఫీసర్ క్యాల్పిన్ దగ్గరికి వెళ్ళాలి అని వెంటనే తన ఇంటి దగ్గరికి వెళ్తుంది. కానీ తను క్యాల్పిన్ ఇంటికి వెళ్లి చూసేసరికి ఆల్రెడీ క్యాల్పిన్ దారుణంగా చనిపోయి ఉంటాడు. క్యాల్పిన్ ని కూడా ఆ కాకులే చంపి ఉంటాయి. అది చూసి షాక్ లో ఉన్న వెంటనే వెన్స్డే అక్కడ ఉన్న ఆధారాల కోసం వెతుకుతూ ఉంటుంది. అలా చనిపోయిన క్యాల్పిన్ పై చెయ్యి పెట్టి తనని ఎవరు చంపారో విజన్ లో చూడాలి అనుకుంటుంది. కానీ తన పవర్స్ అస్సలు పనిచేయవు. అంతలో పోలీసులు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న వెన్స్డేనే తనని చంపింది అనుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి తనని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ అడుగుతుంది, క్యాల్పిన్ ని ఎవరు చంపారు అని. దానికి వెన్స్డే టైలర్ కి వాళ్ళ నాన్న క్యాల్పిన్ అంటే అస్సలు పడదు, ఏమో టైలరే తనని చంపేశాడేమో అంటుంది. అప్పుడు పోలీస్ ఆఫీసర్, కామెడీలు చేయకు, టైలర్ ఇప్పుడు టైట్ సెక్యూరిటీలో బందీగా ఉన్నాడు, వాడు బయటికి వచ్చి వాళ్ళ నాన్నని ఎలా చంపి వెళ్తాడు అంటుంది. అప్పుడే పోలీస్ ఆఫీసర్ మళ్ళీ క్యాల్పిన్ కి సంబంధించిన ఫోన్ మిస్ అయిపోయింది, ఆ ఫోన్ నీ దగ్గర ఏమైనా ఉందా అంటుంది. కానీ వెన్స్డే మాత్రం ఏమీ సమాధానం చెప్పదు. అంతలోనే వెన్స్డే వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నలాగా కాకుండా వాళ్ళ లాయర్ లాగా వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ కి బెయిల్ పేపర్స్ ని ఇచ్చి కోర్ట్ ఆర్డర్ లేకుండా నా కూతుర్ని మీరు విచారించలేరు అని చెప్పి వెన్స్డేని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా కార్లో వెళ్తున్నప్పుడే వాళ్ళ నాన్న ఒక విషయాన్ని చెప్తాడు, మేము ఈ స్కూల్లోనే ఉండబోతున్నాము అని. ఆ విషయం తెలుసుకొని వెన్స్డే చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉంటే తనని ఏది చేయనివ్వరు అని. వాళ్ళ అమ్మ తన చుట్టే ఉంటుంది, తనని ఏ పని చేయనివ్వదు అనుకుంటుంది. అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్ అఫీలియా గురించి కూడా వాళ్ళ నాన్నని అడుగుతుంది, తనకి ఏమైంది అని. అప్పుడు వాళ్ళ నాన్న, ఈ విషయం అడగాలంటే మీ అమ్మనే అడుగు, తనకే మొత్తం తెలుసు అని చెప్పి ఆ విషయాన్ని మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పక్స్లీ ఆ జోంబీని తీసుకువచ్చి తనకి సంబంధించిన ఒక రూమ్ లో బంధిస్తాడు. అప్పుడే పక్స్లీ దోస్తు కూడా ఆ జోంబీని చూసి చాలా భయపడతాడు. తర్వాత వెన్స్డే తన రూమ్ కి వస్తూ తన పవర్స్ ఎందుకు పనిచేయట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా మళ్ళీ తను గుడి యాడమ్ కి సంబంధించిన ఆ బుక్ ని తీసుకోవడం కోసం రూమ్ ని ఓపెన్ చేస్తుంది. రూమ్ ని ఓపెన్ చేయగానే ఈనెడ్ చనిపోయి తనకి కనిపిస్తుంది. చనిపోయిన ఈనెడ్ ని చూసి వెన్స్డే చాలా షాక్ అవుతుంది. వెంటనే తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ అప్పుడే ఈనెడ్ నవ్వుతూ పైకి లేస్తుంది.
తను ప్రాంక్ చేసి ఉంటుంది. అప్పుడే వెన్స్డే ఇలాంటి కథలు నా దగ్గర పడకు, నిజంగానే చంపేస్తాను అంటుంది. దానికి ఈనెడ్ ఈ రోజు ఫ్రాంక్ డే, ఫ్రాంక్ చేస్తే తప్పే ఉంది, కొంచెం ఈ రోజైనా నవ్వు అని రూమ్ లోకి వస్తూ తన బెడ్ పై పెట్టిన ఆ ఐబాల్ గురించి చెప్తుంది. తన బెడ్ పై నువ్వే ఐబాల్ పెట్టావు కదా నన్ను ఫ్రాంక్ చేయడానికి అంటుంది. కానీ వెన్స్డే మాత్రం నేనెప్పుడు పెట్టాను, నేను ఏ ఐబాల్ పెట్టలేదు అంటుంది. అప్పుడే వెన్స్డే అనుకుంటుంది ఈ పని కూడా నన్ను ఫాలో అవుతున్నవాడు చేసిందే అని. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా వీళ్ళని ఫాలో అవుతున్న వాడి దగ్గర నుంచి వీళ్ళకి కాల్ వస్తుంది. ఆ కాల్ ని ఓపెన్ చేయగానే సడన్ గా వీళ్ళకి చనిపోయిన క్యాల్పిన్ వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ ని వినగానే ఈనెడ్ అర్థం చేసుకుంటుంది వెన్స్డే మళ్ళీ ఓ కేసులో ఇరుక్కుపోయింది అని. ఇప్పుడే వెన్స్డే ఈనెడ్ తో అంటుంది నేను అన్ని కనిపెట్టే వరకు నువ్వు అన్ని మూసుకొని రూమ్ లోనే పడుండు, తర్వాత చాలా ప్రమాదం జరగబోతుంది అంటుంది. అప్పుడే వెన్స్డే ఆ కన్నుని పట్టుకొని మళ్ళీ తన సైకిక్ పవర్ ని ఉపయోగించి ఇది ఎవరిదో తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ తన పవర్స్ అస్సలు పనిచేయవు. తర్వాత యాజెక్స్ ఈనెడ్ ని చూస్తూ ఉంటాడు. ఈనెడ్ ఇప్పుడు బ్రూనోతో క్లోజ్ అవుతూ ఉంటుంది. అప్పుడే బ్రూనో పక్స్లీ అక్కడికి వచ్చి నీ పిల్లని పటాయిస్తున్నాడు కదా వాడి మీద పగ తీర్చుకుంటావా అని తను రివెంజ్ తీర్చుకోవడానికి చిన్నగా హెల్ప్ చేస్తారు తనకి. అలా అందరూ ఈ రోజు ఫ్రాంక్ డేని ఎంజాయ్ చేస్తూ ఒకరినొకరు ఫ్రాంక్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత వెన్స్డే ప్రిన్సిపల్ డాట్ ని ఇంకొక టీచర్ ని కలవడానికి వెళ్తుంది. అప్పుడే వెన్స్డే ఆ టీచర్ ని అడుగుతుంది ఈ కాకుల్ని కంట్రోల్ చేసే వాళ్ళు మన అకాడమీలో ఎవరైనా ఉన్నారా అని. దానికి ఆ టీచర్ వాళ్ళని ఏవియన్స్ అంటారు, కానీ ఏవియన్స్ కొన్ని సంవత్సరాలుగా అసలు ఈ అకాడమీలో ఎవ్వరూ లేరు అంటుంది. తర్వాత బియాంకా మోటిషా దగ్గరికి వెళ్లి ఫండ్ రైజింగ్ కమిటీ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆ టైంలోనే ఇద్దరు వెన్స్డే గురించి మాట్లాడుకుంటారు. అలాగే మోటిషా వాళ్ళ అమ్మ గురించి కూడా మాట్లాడుకుంటారు. అప్పుడే బియాంకా అంటుంది మీ అమ్మని అడిగి ఈ స్కూల్ కి డొనేషన్ ఇప్పించండి అని. కానీ మోటిషా మాత్రం మొహం మీదే చెప్పేస్తుంది నేను మా అమ్మతో అస్సలు మాట్లాడను, తనకి కాల్ కూడా చెయ్యను అంటుంది. తర్వాత వెన్స్డే ఆ స్కూల్ నుంచి బయటకు వెళ్ళాలి అనుకుంటుంది. కానీ డైరెక్ట్ గా తను వెళ్ళలేదు కాబట్టి ఈనెడ్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ని దొంగిలించి అక్కడ నుంచి బయటకు వస్తుంది. అలా ఇప్పుడు తను విలో హిల్ కి వెళ్తుంది కాబట్టి దారిలోనే తనకి డ్రైవింగ్ స్కూల్ కి సంబంధించిన కార్ కనిపిస్తుంది. అతని భయపెట్టి ఆ కార్ ని చాలా స్పీడ్ గా తీసుకొని అక్కడ నుంచి తను వెళ్ళాలనుకున్న ప్లేస్ కి వెళ్తుంది వెన్స్డే. అలా వెన్స్డే విలో హిల్ కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్ ఫెయిర్బెన్ ని కలుస్తుంది. తను టైలర్ కి సంబంధించిన సైకాట్రిస్ట్ అయి ఉంటుంది. ఫెయిర్బెన్ కి ముందు నుంచే బాగా తెలుసు వెన్స్డే ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తుంది అని. ఎందుకంటే టైలర్ వాళ్ళకి అస్సలు కోఆపరేట్ చేయడు. అందుకే వెన్స్డేని ఇప్పుడు టైలర్ దగ్గరికి పంపిస్తారు. అలా వెన్స్డేని చూడగానే టైలర్ కి చాలా కోపం వస్తుంది. ఈ జైలు చాలా కఠినంగా ఉంది, లేకపోతే నేను తప్పించుకొచ్చి నిన్ను చంపేసేవాడిని అంటాడు. దానికి వెన్స్డే నీకు ఇలాంటి చోటే కరెక్ట్ అంటుంది. అలాగే వాళ్ళ నాన్న చనిపోయిన విషయాన్ని కూడా టైలర్ కి చెప్తుంది. అది విని టైలర్ షాక్ అవుతాడు. అలాగే వెన్స్డేతో అంటాడు ఇప్పుడు ఈ వల్ల ఎవడైతే చేస్తున్నాడో వాడు తప్పకుండా నిన్ను చంపడానికి వస్తాడు అంటాడు. తర్వాత ఇక్కడ స్కూల్లో యూజిన్ పక్స్లే దగ్గరికి వచ్చి నువ్వు తీసుకొచ్చిన ఆ జోంబి నా కొడుకు ఎక్కడికో తప్పించుకుపోయాడు అంటాడు. తర్వాత ఈనెడ్ తన దోస్తుని తీసుకొని రూమ్ లోకి వస్తుంది. రూమ్ లోకి రాగానే థింగ్ కి సంబంధించిన ఒక గిఫ్ట్ తనకి కనిపిస్తుంది. ఆ గిఫ్ట్ ను ఓపెన్ చేస్తే తనకి తెలుస్తుంది యాడమ్స్ ఫ్యామిలీ థింగ్ కి సంబంధించిన బర్త్డేని మర్చిపోయారు అని. అలా అందరూ మర్చిపోయారని థింగ్ కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ ఈనెడ్ మాత్రం తనని నార్మల్ చేయడానికి ట్రై చేస్తుంది. అంతలో సడన్ గా వచ్చి ఎవరో ఈనెడ్ పై అటాక్ చేస్తారు. అలాగే థింగ్ ని కూడా తనకి సంబంధించిన చిన్న ఇంట్లో బంధిస్తారు. తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్ డాట్ దగ్గరికి బియాంకా వెళ్తుంది. బియాంకాని చూడగానే ప్రిన్సిపల్ అంటాడు నువ్వు ఏదైనా చెయ్యి, నీ పవర్స్ ని ఉపయోగించైనా సరే మోటిషా దగ్గర నుంచి వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఈ స్కూల్ కోసం డొనేషన్ ని అడిగేలా చెయ్యి అంటాడు. కానీ ఇలా చేయడం బియాంకాకి ఇష్టం ఉండదు. అందుకే తన పవర్స్ ని ఉపయోగించి ప్రిన్సిపల్ మనసునే మార్చాలనుకుంటుంది. కానీ ఎంత ట్రై చేసినా తన పవర్స్ ప్రిన్సిపల్ డాట్ పై పనిచేయవు. అప్పుడే డాట్ అంటాడు నా దగ్గర రెలిక్ ఉంది, ఇది ఉన్నంత వరకు నీ పవర్స్ నాపై అస్సలు పనిచేయవు, నేను చెప్పింది మాత్రమే నువ్వు చేయాలి అంటాడు. తర్వాత ఈవినింగ్ వెన్స్డే రూమ్ కి రాగానే
థింగ్ బంధించి కనిపిస్తాడు. వెంటనే తనని బయటికి తీసుకురాగానే థింగ్ మొత్తం చెప్తాడు ఎవరో ఈనెడ్ ని బ్రూనోని కిడ్నాప్ చేశారు అని. అలా ఈనెడ్ కోసం కంగారుగా వెన్స్డే వెళ్తూ ఉన్నప్పుడే తన ఫోన్ కి కాల్ వస్తుంది. ఆ కాల్ ని లిఫ్ట్ చేయగానే తనని ఫాలో చేస్తున్న వాడే మాట్లాడతాడు, నీకు 30 నిమిషాల టైం ఉంది, నువ్వు వచ్చి నీ దోస్తుని కాపాడుకో లేదంటే చనిపోతుంది అంటాడు. అప్పుడే తనని ఫాలో చేస్తున్న వాడి దగ్గర నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ ని చూసి ఈనెడ్ ని బ్రూనోని ఎక్కడ బంధించారో తను కనిపెట్టాల్సి వస్తుంది. అలా తన దోస్తుని కాపాడడం కోసం వెన్స్డే వెళ్తూ ఉంటే సడన్ గా తన ముందుకి తన మ్యూజిక్ టీచర్ వస్తుంది. అప్పుడే క్యాప్రీ రాబోతున్న గాలా ఆర్కెస్ట్రాలో నువ్వు కూడా పాల్గొనాలి అంటుంది. కానీ మొహం మీదే వెన్స్డే నా వల్ల అస్సలు కాదు నేను రాను అంటుంది. కానీ క్యాప్రీ మాత్రం తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే వెన్స్డే కి వాళ్ళ మాటల్లోనే ఒక క్లూ దొరుకుతుంది. వెంటనే ఆ క్లూ ఆధారంగా ఈనెడ్ ని వెతుక్కుంటూ బయలుదేరుతుంది. అక్కడ ఒక మిస్టరీ డోర్ ఓపెన్ అవుతుంది. లోపలికి వెళ్తే ఒక ప్లేస్ లో ఈనెడ్ ని బ్రూనోని బంధించి ఉంచుతారు. అలా వెన్స్డే ని చూడగానే ఈనెడ్ కూడా అనుకుంటుంది వెన్స్డే స్కూల్ కు వచ్చినప్పటి నుంచి ఎవరో తనని ఫాలో చేస్తూ కొన్ని విషయాలు చేస్తున్నారు, అందులో భాగంగానే తనని కిడ్నాప్ చేశారని అర్థం చేసుకుంటుంది. కానీ వెన్స్డే ని మాత్రం తను అనుమానించదు. అప్పుడే ఈనెడ్ బ్రూనో ఇద్దరు ఒకరిని ఒకరు విడిపించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అలా విడిపించుకుంటున్నప్పుడే ఇద్దరు కింద పడిపోతారు. అలా కింద పడ్డప్పుడే ఇదే మంచి ఛాన్స్ అనుకుని ఒకరిని ఒకరు కిస్ చేసుకుంటారు. ఇక్కడ మామూలుగా వాళ్ళని కాపాడడానికి వీలు లేకుండా కొన్ని ఫజిల్స్ లాంటి దాన్ని ఏర్పాటు చేసి ఉంటారు. అయినా వెన్స్డే అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఈనెడ్ వాళ్ళని కాపాడడానికి వస్తుంది. అప్పుడే వెన్స్డే థింగ్ కి చెప్తుంది నువ్వు ముందుకు వెళ్లి వాళ్ళని విడిపించు అని. అలా థింగ్ వెళ్తున్నప్పుడే సడన్ గా ఒక కత్తి వచ్చి తనపై పడి తను అక్కడే బందీగా ఉండిపోతాడు. దాంతో థింగ్ కూడా వాళ్ళని కాపాడలేకపోయాడు కాబట్టి సడన్ గా పైన ఉన్న మొత్తం కత్తులు ఇలా వైపు వస్తూ ఉంటాయి. అవి కింది వరకు వచ్చేలోపు వాళ్ళని కాపాడాలి లేదంటే అవి గుచ్చుకొని వీళ్ళు చనిపోతారు. అప్పుడే వెన్స్డే తెలివిగా ఆలోచించి ఆ మిషన్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న పజిల్ ని క్లియర్ చేసి ఆ మిషన్ ని ఆపేస్తుంది. దాంతో కత్తులు కూడా వీళ్ళ దగ్గర వరకు వచ్చి ఆగిపోతాయి. అలా ఈనెడ్ వాళ్ళు బతికిపోతారు. అలా అంత తెలివితో ఈనెడ్ వాళ్ళని కాపాడడం చూసి సడన్ గా తన ముందుకి ఇంతవరకు ఫాలో అయిన అమ్మాయి బయటికి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు వెన్స్డే కి పెద్ద ఫ్యాన్ అయి ఉంటుంది. తన పేరు ఆగ్నెస్. తన దగ్గర ఇన్విజిబుల్ పవర్ ఉంటుంది. తను ఎవ్వరికి కనపడకుండా దాక్కోగలదు. అప్పుడే ఆగ్నెస్ వెన్స్డే దగ్గరికి వచ్చి తనని పొగుడుతూ ఉంటుంది. అలాగే నేను నీకంటే పెద్ద తెలివైన దాన్ని నిరూపించాలనుకున్నాను అంటుంది. కానీ ఈనెడ్కి మాత్రం పిచ్చ కోపం వస్తుంది. నువ్వు గొప్పదానివని నిరూపించుకోవడానికి నా ప్రాణాలు తీస్తావేంటే అని తనపై చాలా కోపడుతుంది. అప్పుడే ఆగ్నెస్ ఓ గుస్స కాకమ్మా, నేను నిన్ను చంపాలనుకున్నాను కానీ నువ్వు ఇక్కడ బాగానే కిస్ చేసుకుంటూ ఎంజాయ్ చేసావు కదా, నీకు మంచే జరిగింది కదా అంటుంది. అప్పుడే వెన్స్డే ఆగ్నెస్ దగ్గరికి వచ్చి నువ్వు గ్యాల్పిన్ ని ఎందుకు చంపావు అంటుంది. దానికి ఆగ్నెస్ నేను వాడిని చంపలేదు, నేను అక్కడికి వెళ్లే లోపే వాడిని ఎవరో చంపేశారు అంటుంది. కానీ వాడి ఫోన్ నాకు దొరికింది, అది నా దగ్గరే ఉంది, కావాలంటే నీకిస్తాను అంటుంది. తర్వాత బియాంకా మోటిషాన్ని కలవడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి తన మీద తనకి ఉన్న పవర్స్ ని ఉపయోగించి నువ్వు మీ అమ్మకి కాల్ చేసి ఈ అకాడమీ కోసం డొనేషన్ అడుగు అంటుంది. తర్వాత వెన్స్డే రూమ్ కి వచ్చాక థింగ్ కి సారీ చెప్తుంది తన బర్త్డేని మర్చిపోయినందుకు. అలాగే తనకి ఒక గిఫ్ట్ కూడా ఇస్తుంది. అప్పుడే వెన్స్డే గుడి యాడమ్ కి సంబంధించిన బుక్ ని తీసుకోవడానికి వెళ్తే అక్కడ ఆ బుక్ కనిపించదు. ఎవరో ఆ బుక్ ని తీశారని తనకి అనిపిస్తుంది. అలా వెంటనే థింగ్ దగ్గరికి వెళ్లి ఆ బుక్ ని ఎవరు తీసుకెళ్లారు అంటుంది. అప్పుడు థింగ్ భయంగానే ఆ బుక్ ని నన్ను భయపెట్టి మీ అమ్మనే తీసుకెళ్లింది అంటుంది. అదే టైంలో సడన్ గా తన రూమ్ బయట కాకి వెళ్తూ కనిపిస్తుంది. వెంటనే దాన్ని చూడ్డానికి వెళ్తుంది. కానీ ఆ కాకి అక్కడ నుంచి ఎగిరిపోతుంది. అసలు ఆ కాకి నన్ను ఎందుకు ఫాలో అవుతుంది, గ్యాల్పిన్ ని ఎందుకు చంపింది అని ఆలోచిస్తూ ఉంటుంది. వెన్స్డే వాళ్ళ అమ్మ నాన్న మోటిషా ఇంకా గోమెష్ కనిపిస్తారు. వీళ్ళిద్దరూ థింగ్ కోసం ఒక మసాజ్ థెరపిస్ట్ ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు థింగ్ బర్త్డేని మర్చిపోయినందుకు గిల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాగైనా థింగ్ ని సంతోషపరచాలి అనుకుంటారు. మోటిషా మాత్రం చాలా డల్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్కూల్ ఫండ్ రైజింగ్ కోసం వాళ్ళ అమ్మకి
ఫోన్ చేసి మాట్లాడాలి అని. వాళ్ళ అమ్మతో మాట్లాడడం మోటిషాకి అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడే గోమెజ్ తనని కూల్ చేస్తూ వేరే విషయాల గురించి చెబుతూ తనని కొంతసేపు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా ఇద్దరు కలిసి డాన్స్ వేస్తారు. అలా ఇద్దరు డాన్స్ చేస్తూ ఫుల్ రొమాంటిక్ మూడ్ లోకి రాగానే మోటిషాకి అప్పుడే అనిపిస్తుంది ఇంట్లోకి వెన్స్డే ఎవ్వరికి తెలియకుండా వస్తుంది అని. నిజానికి వెన్స్డే వాళ్ళ అమ్మ థింగ్ నుంచి తీసుకువచ్చిన గుడి యాడమ్ కి సంబంధించిన ఆ బుక్ ని వెతుక్కుంటూ వచ్చి ఉంటుంది. అలా మోటిషా వెంటనే తన బెడ్రూమ్ లోకి వెళ్ళగానే వెన్స్డే మొత్తం సామాన్ని విసిరేస్తూ ఆ బుక్ కోసం వెతుకుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడే ఉంటూ నువ్వు ఎంత వెతికినా ఆ బుక్ నీకు దొరకదు అంటుంది. దానికి వెన్స్డే నాకు ఒక విజన్ వచ్చింది, ఆ విజన్ లో నా దోస్తు చనిపోయినట్టు కనిపించింది, నాకు ఆ బుక్ ని ఇస్తే ఆ బుక్ సహాయంతో తనకు ఏం జరిగింది ఎవరు అలా చేస్తున్నారో మొత్తం కనిపెడతాను అంటుంది. కానీ వాళ్ళ అమ్మ మాత్రం తన మాటల్ని అస్సలు పట్టించుకోదు. నీ విజన్స్ ఎప్పుడు కరెక్ట్ గా ఉండవు, నువ్వు ఊహించుకుంటున్నావు అంటుంది. నిజానికి మోటిషాకి ఉన్న భయం ఏంటంటే తన చేతికి ఆ బుక్ వస్తే తను కూడా తన సిస్టర్ ఆఫియలియాలా అయిపోతుంది అనుకుంటుంది. అందుకే ఆ బుక్ ని తనకి ఇయ్యడానికి అస్సలు ఒప్పుకోదు. తర్వాత వెన్స్డే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ గుడి యాడమ్ కి సంబంధించిన బుక్ లేకపోయినా సరే తను ఈ కేస్ ని సాల్వ్ చేయాలి అని. అక్కడే రూమ్ లో ఈనెడ్ మాత్రం తన బట్టలు మొత్తం తీస్తూ తన అవుట్ ఫిట్స్ గురించి కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ట్రిప్ కు వెళ్ళబోతున్నారు, దానికి సంబంధించిన అన్నిటినీ తను గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఈనెడ్ వెన్స్డేని కూడా తనతో పాటు రమ్మని అంటుంది. కానీ వెన్స్డేకి మాత్రం ఇలాంటి పిల్లాటల వెకేషన్స్ అస్సలు నచ్చవు. అలాగే తను ఈనెడ్ ని కాపాడుకోవాలి కాబట్టి అక్కడే ఉండి ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటుంది. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా వీళ్ళ మధ్యలోకి ఆగ్నెస్ వచ్చి నేను నీకు ఏదైనా హెల్ప్ చేయనా అంటుంది. కానీ వెన్స్డే మాత్రం అక్కర్లేదు పిల్ల, నువ్వు ఇక నుంచి దొబ్బేయడమే నాకు చేసే హెల్ప్ అంటుంది. తర్వాత ఇక్కడ ఆ జోంబీ మ్యాన్ కనిపిస్తాడు. వాడు తప్పించుకొని పారిపోయి మళ్ళీ తిరిగి పక్స్లే దగ్గరికి వస్తాడు. పక్స్లే తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ పక్స్లేకి తెలియంది ఏంటంటే ఆ జోంబీ గాడికి మనుషుల బ్రెయిన్ తినడం అంటే చాలా ఇష్టం. అది అర్థం చేసుకోలేక పక్స్లే మాత్రం తనకి శాండ్విచ్లు పెడుతూ ఉంటాడు. తర్వాత వెన్స్డే క్యాల్పిన్ ఫ్యూనరల్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఫ్యూనరల్ కి ఎక్కువ మంది అస్సలు రారు, ముగ్గురుతోనే ఈ ఫ్యూనరల్ ముగుస్తుంది. అప్పుడే వెన్స్డేని అక్కడ చూసిన పోలీస్ ఆఫీసర్ తనకి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఈ కేసు నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పిల్ల అంటుంది. కానీ అక్కడే ఉన్న ఫెయిర్బెన్ మాత్రం వెన్స్డేకి కోఆపరేట్ చేస్తుంది. అలాగే తనతో అంటుంది ఇంతకు ముందు గ్యాల్పిన్ టైలర్ ని కలవడానికి వచ్చినప్పుడు అక్కడే వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు అంటుంది. అది విన్న వెన్స్డే నాకు తెలిసి కిల్లర్ ఏవియన్ క్రీచరే అయి ఉండొచ్చు అంటుంది. కానీ ఫెయిర్బెన్ మాత్రం విలో హిల్లో ఎలాంటి క్రీచర్స్ లేవు అంటుంది. తర్వాత బియాంకా కనిపిస్తుంది. తను వాళ్ళ అమ్మని ఎవ్వరికి తెలియకుండా తన పవర్స్ ఉపయోగించి ఒక హోటల్ రూమ్ లో పెట్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కంపెనీ ట్రబుల్లో ఉంటుంది. తన కోసం అందరూ వెతకడం వల్ల వాళ్ళ అమ్మకి ఏం కాకూడదని తన పవర్స్ ని ఉపయోగించి ఇక్కడ దాచిపెడుతుంది. తర్వాత వెన్స్డే ఆగ్నెస్ హెల్ప్ తీసుకొని గ్యాల్పిన్ కి సంబంధించిన ఫోన్ ని అన్లాక్ చేస్తుంది. ఆ ఫోన్ లో ఫస్ట్ చనిపోయిన బ్రాడ్బెర్రీ అనేవాడి వాయిస్ మెయిల్ ని వింటుంది. అలాగే ఆగ్నెస్ గ్యాల్పిన్ ఇంట్లో నుంచి కొన్ని వస్తువుల్ని తీసుకువచ్చి ఉంటుంది. ఆ వాయిస్ మెయిల్ అక్కడ ఉన్న వస్తువుల ద్వారా బుల్ పెన్ కి సంబంధించిన ఒక క్లూ దొరుకుతుంది. ఈ బుల్ పెన్ ఎక్కడ ఉందంటే వీళ్ళు క్యాంపింగ్ చేయడానికి వెళ్లే ప్లేస్ కి కొంత దూరంలోనే ఉంటుంది. దాంతో వెన్స్డే ఒక నిర్ణయం తీసుకుంటుంది. తను కూడా స్కూల్ వాళ్ళతో కలిసి క్యాంపింగ్ కి వెళ్తే అక్కడ నుంచి తన పనిని మొదలు పెట్టొచ్చు అని. అలా వెన్స్డే కూడా క్యాంపింగ్ కి వస్తుందని తెలిసి ఈనెడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తన ఆనందం ఎక్కువసేపు ఉండదు. అక్కడే ఆగ్నెస్ కూడా ఉండడం వల్ల ఆగ్నెస్ ని చూసి తనకి చాలా కోపం వస్తుంది. అలాగే ఏజాక్స్ కూడా ఈనెడ్ దగ్గరకు వచ్చి జరిగిన విషయాలన్నీ మొత్తం క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ పాప మాత్రం మనల్ని అస్సలు పట్టించుకోదు. అలా క్యాంపింగ్ ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ టెంట్స్ ని వేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి పక్స్లీ గాడు ఊకో ఉండకుండా ఆ జోంబీ గాన్ని కూడా ఎవ్వరికి తెలియకుండా తీసుకొని వచ్చి ఉంటాడు. అలాగే పిల్లలతో పాటు మోటిషా ఇంకా గోమెస్ కూడా వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలతో వాళ్ళు బాండింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు అనుకుంటారు.
కానీ పక్స్లీ ఇంకా వెన్స్డే ఇద్దరు వాళ్ళతో కలిసి క్యాంపింగ్ చేయడానికి అంత ఇష్టంగా ఉండరు. అప్పుడే మొటిషా ఆ గుడి ఆడమ్ బుక్ ని ఇవ్వడానికి తనకి అస్సలు ఇష్టం లేనట్టు మొహం మీదే చెప్పేస్తుంది వెన్స్డేకి. తర్వాత ఇక్కడ పక్స్లే తన టెంట్ లో ఒక ట్రాప్ ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను తీసుకువచ్చిన జోంబీ తప్పించుకొని బయటకు వస్తే ఆ ట్రాప్ లో ఇరుక్కుపోవాలి అని. తర్వాత ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందు డాట్ వచ్చి ఒక పెద్ద స్పీచ్ ని ఇస్తూ ఉంటాడు పిల్లలకి. అంతలో ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. తను స్కౌట్ కి సంబంధించిన లీడర్ అయి ఉంటాడు. వీళ్ళు కూడా ఇక్కడ క్యాంపింగ్ కోసం వచ్చి ఉంటాడు. అప్పుడు తను డాట్ దగ్గరికి వచ్చి ఈ ప్లేస్ ని ఆల్రెడీ మాకిచ్చేశారు, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి దొబ్బేస్తే మేమిక్కడ క్యాంపింగ్ చేసుకుంటాము అంటాడు. నిజానికి ఈ ప్లేస్ కి సంబంధించిన ఓనర్ 2 గ్రూపులకి క్యాంపింగ్ కోసం ప్లేస్ ని ఇచ్చి ఉంటాడు. మిస్టేక్ వాడదే, కానీ ఇప్పుడు వీళ్ళు ఇరుక్కుపోయారు. అప్పుడే నార్మీస్ కి సంబంధించిన లీడర్ వాళ్ళతో అంటాడు, ఇక్కడ ఉన్న కుర్రాలకి సంబంధించిన మొత్తం టెంట్లు సామాన్లు పీకి అవతల పడేయండి, ఇక్కడ మనం క్యాంపింగ్ చేసుకుందాము అని. అలా అనగానే డాట్ కి కెప్టెన్ కి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడే వెన్స్డే వచ్చి మీరు అలా ఎలా పడేస్తారు, నాకు తెలిసి ఈ సమస్య తీరాలంటే ఇద్దరి మధ్య ఒక పోటీ పెట్టుకుందాం, ఆ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు అంటుంది. దానికి కెప్టెన్ కూడా ఒప్పుకుంటాడు. ప్రతి టీంలో 10 మంది 2 గ్రూపులుగా ఉంటారు. ఒకటి అటాకర్స్, ఇంకొకటి డిఫెండర్స్. ఇక్కడ కనిపిస్తున్న బాల్ ని ఆ టవర్ మీద తీసుకువెళ్లి ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళే ఈ పోటీలో గెలిచినట్టు. అలా గెలిస్తేనే ఈ ప్లేస్ లో క్యాంపింగ్ చేసుకోవచ్చు అంటారు. దాంతో వెంటనే వెన్స్డే తన టీమ్ తో మాట్లాడుతుంది. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అనుకుంటుంది. ఎందుకంటే బుల్పెన్ తన దగ్గరలోనే ఉంది కాబట్టి. అలా వెంటనే పోటీ స్టార్ట్ అవుతుంది. ఈ పోటీ చాలా బాగుంటుంది. కానీ లాస్ట్ లో వెన్స్డే వచ్చి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి ఆ పోటీలో నెగ్గుతుంది. తర్వాత డాట్ వెన్స్డే దగ్గరికి వచ్చి తనకి థ్యాంక్స్ చెప్తాడు. నీ వల్లే మన స్కూల్ పరువు దక్కింది అంటాడు. కానీ ఇక్కడ కెప్టెన్ మాత్రం తన వాళ్ళపై పిచ్చ కోపంతో గట్టిగా అరుస్తూ ఉంటాడు. మీరు పెద్ద చెత్తనా కొడుకులు, పిల్లలతో ఓడిపోయారు కదా ఎదవల్లారా అని తిడుతూ ఉంటాడు. అయినా ఇంతటితో మనం వదిలేయకూడదు, రాత్రికి మళ్ళీ వచ్చి అటాక్ చేద్దాం అంటాడు. తర్వాత నైట్ కి మొత్తం స్కూల్ స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ వెన్స్డే మాత్రం బుల్పిన్ ని వెతుక్కుంటూ ఒక్కతే అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ చాలా ఫొటోస్ కనిపిస్తాయి. అవి అన్ని పేపర్ కటింగ్స్, వాళ్ళ స్కూల్ కి సంబంధించిన వాళ్ళవే అయి ఉంటాయి. అలాగే ఒక్క పేరు మాత్రం తనకి చాలా మిస్టీరియస్ గా ఉంటుంది. అదే లూయిస్. ఎవరు ఈ లూయిస్ అని ఆలోచిస్తుంది. అలాగే ఆ ఫోటో మీద చేయి పెట్టి తన సైకిక్ పవర్ తో తను ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ తన పవర్స్ పనిచేయవు. అప్పుడే వెన్స్డే డిసైడ్ అవుతుంది వాళ్ళ అమ్మ నుంచి ఆ గుడి ఆడమ్ బుక్ ని తీసుకోవడానికి తన ప్లాన్ ని మార్చాలి అనుకుంటుంది. తర్వాత ఇక్కడ మోటిషా దగ్గరికి డాట్ వస్తాడు. డాట్ కి అనిపిస్తుంది మోటిషా వాళ్ళ అమ్మతో డొనేషన్ గురించి అస్సలు మాట్లాడలేదు అని. అందుకే తను మోటిషా దగ్గరికి వచ్చి మీ అమ్మతో నువ్వు మాట్లాడలేవు కాబట్టి తననే ఇడికి రప్పిస్తే అయిపోతుంది కదా అంటాడు. తనని ఇక్కడికి రప్పించడం అంత తేలిక కాదు, తనని రప్పించాలంటే ఏదైనా మిరాకిలే జరగాలి అంటుంది. తర్వాత ఇక్కడ వెన్స్డే వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. నువ్వు నాతో పోటీ పడు, నేను గెలిస్తే ఆ బుక్ ని నాకు ఇచ్చేయి, నువ్వు గెలిస్తే మళ్ళీ ఆ బుక్ ని అడగను అంటుంది. దాంతో వాళ్ళ అమ్మ కూడా ఆ పోటీకి ఒప్పుకుంటుంది. ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ కెప్టెన్ కూడా రాత్రి అవ్వగానే తన మొత్తం స్టూడెంట్ ని తీసుకొని ఆ క్యాంప్ పై అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడే ఈ జోంబీ గాడు కూడా తప్పించుకొని అందరిపై అటాక్ చేస్తూ ఉంటాడు. లోపల గోమెజ్ హ్యాపీగా స్నానం చేస్తూ ఉంటే అప్పుడే ఈ జోంబీ గాడు తన బ్రెయిన్ ని తిందామని పోతూ ఉంటాడు. కానీ అంతలో పక్స్లే అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నకి ఎలాంటి ప్రమాదం జరగకుండా తన ఎలక్ట్రిసిటీ పవర్ తో జోంబీ మ్యాన్ పై అటాక్ చేస్తాడు. అలా ఆ జోంబీ మ్యాన్ ని చూడగానే అక్కడ ఉన్న అందరూ చాలా భయపడతారు. తర్వాత ఇక్కడ వెన్స్డే ఫైట్ లో వాళ్ళ అమ్మతో ఓడిపోతుంది. దాంతో ఆ బుక్ తనకి దక్కదు. తర్వాత కొంతసేపటికి పోలీసులు అక్కడికి వచ్చి ఆ జోంబీ మ్యాన్ ని అలాగే ఆ జోంబీ మ్యాన్ తినేసిన ఆ కెప్టెన్ గాని తీసుకుని వెళ్లిపోతారు. పక్స్లే మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తన ఎంతో ప్రేమగా పెంచుకున్న జోంబీ గాడ్ కాబట్టి తన ఫీల్ అవుతాడు. అలా జోంబీ గాని విలో హిల్ కి సంబంధించిన వ్యాన్ లో ఎక్కించుకొని వెళ్లిపోతారు. అప్పుడే వెన్స్డే ఆలోచిస్తూ ఉంటుంది, నన్ను ఫాలో అవుతున్న వాడేమో నన్ను రోజుకి వీక్ గా చేస్తున్నాడు. అలాగే ఈ లూయిస్ ఎవరన్నది కనిపెట్టాలి. క్యాల్పిన్ విలో హిల్ కి సంబంధించిన పేషెంట్ ఫోటో
ఫోటోలు ఎందుకు అక్కడ పెట్టుకున్నాడు, అది మొత్తం ఏంటో నేను తెలుసుకోవాలి అనుకుంటుంది. తర్వాత విలో హిల్ లో థ్రోన్ హిల్ కనిపిస్తుంది. ఫెయిర్బెన్ దగ్గరికి థ్రోన్ హిల్ ని తీసుకువస్తారు. అప్పుడే ఫెయిర్బెన్ తనతో అంటుంది, నువ్వు మాకు కోఆపరేట్ చేశావంటే నీ లైఫ్ బాగుంటుంది, లేదంటే అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది అంటుంది. దానికి థ్రోన్ హిల్ కూడా ఒప్పుకొని, నేను మీకు హెల్ప్ చేయాలి అంటే నన్ను టైలర్ దగ్గరికి తీసుకువెళ్ళండి అంటుంది. అలా వెంటనే ఫెయిర్బెన్ తనని తీసుకొని టైలర్ దగ్గరికి వెళ్తుంది. తనని చూడగానే టైలర్ మాన్స్టర్ గా మారిపోతాడు. కొంతలో తను చంపైపోతాడు కూడా. అప్పుడే థ్రోనిల్ తనని తాను కాపాడుకోవడానికి టైలర్ కి మాట ఇస్తుంది. నేను నీకు హెల్ప్ చేయగలను, నా మాట ఇంటే నిన్ను బయటికి తీసుకురాగలను అంటుంది. తర్వాత ఇక్కడ మోటిషా వాళ్ళ మదర్ వెన్స్డే కి హెల్ప్ చేయడం కోసం స్కూల్ దగ్గరికి వస్తుంది. అలా వెన్స్డే తను ఇద్దరు కలిసి పాత గ్రేవ్యార్డ్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న కొన్ని ఆధారాలని చెక్ చేస్తుంటారు. అలాగే అక్కడ ఉన్న కొన్ని ఆధారాలని వాళ్ళ అమ్మమ్మకి చూపిస్తూ వెన్స్డే అంటుంది, ఇక్కడ ఇంతకు ముందు మన స్కూల్ కి సంబంధించిన వాళ్ళు చాలా చనిపోయారు, కానీ వాళ్ళు ఇంకా చనిపోలేదు, వాళ్ళ డెత్స్ ని ఫేక్ గా అనౌన్స్ చేశారు అంటుంది. అలాగే వాళ్ళ అమ్మమ్మతో అంటుంది, నువ్వు మొత్తం ఈ శ్మశానాన్ని కొనుక్కొని నాకు గిఫ్ట్ గా ఇవ్వు, నేను ఇక్కడే ఎంక్వైరీ చేసుకుంటాను అంటుంది. దానికి వాళ్ళ అమ్మమ్మ కూడా ఒప్పుకుంటుంది. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక కాకి వచ్చి వీళ్ళు మొత్తం గ్యాదర్ చేసిన ఆ ఆధారాలను తీసుకొని అక్కడి నుంచి ఎగిరిపోతుంది. వెంటనే వెన్స్డే దాన్ని ఫాలో చేస్తూ దూరంగా పరిగెడుతుంది, కానీ దాన్ని పట్టుకోలేకపోతుంది. తర్వాత ఇక్కడ రూమ్ లో ఈనెడ్ బ్రూనోతో కలిసి మెలేసి కలబడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఆగ్నెస్ వస్తుంది. నిజానికి ఆగ్నెస్ చాలా సేపటి నుంచి అక్కడే ఇన్విజిబుల్ లో ఉంటుంది. అంటే వీళ్ళు ఇంతకు ముందు చేసిన నాటకాలని చూసేసి ఉంటుంది. దాంతో ఈనెడ్ కి చాలా కోపం వస్తుంది, నన్ను ప్రశాంతంగా కూడా ఉండనివ్వవా అని. అప్పుడే వెన్స్డే అక్కడికి వస్తుంది. నిజానికి ఆగ్నెస్ వెన్స్డేకి ఈ కేసులో హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తనకి టైం తక్కువగా ఉండడంతో వెన్స్డే నిర్ణయం తీసుకుంటుంది, ఎలాగైనా ఫాస్ట్ గా ఈ కేసుని సాల్వ్ చేయాలి అని. అందుకే వాళ్ళ అంకుల్ ఫాస్టర్ ని పిలుస్తుంది. అలాగే తనతో అంటుంది, నువ్వు వెంటనే విలో హిల్ కి వెళ్ళి అక్కడ ఉన్న ఆధారాలని కొన్ని సేకరించు, అప్పుడే మనకి అక్కడ ఏం జరుగుతుందో నిజం తెలుస్తుంది అంటుంది. అలాగే విలో హిల్ లోనే లోయిస్ ఎవరో కూడా నువ్వు కనిపెట్టాలి అంటుంది. అప్పుడే ఆగ్నెస్ విలో హిల్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ ని అక్కడికి తీసుకువచ్చి ఫాస్టర్ కి ఇస్తుంది. అది మొత్తం పరిశీలించిన ఫాస్టర్ వెంటనే విలో హిల్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇప్పుడు విలో హిల్ కి వెళ్ళాలి అంటే తను కొన్ని విచిత్రంగా చేయాలి. అలా చేస్తేనే తనని విలో హిల్ కి తీసుకువెళ్తారు. అందుకే ఒక రూమ్ ని రెంట్ కి తీసుకొని రూమ్ లో నానా బీభత్సం చేస్తాడు. దాంతో పోలీసులు అక్కడికి వచ్చి తనని విలో హిల్ కి తీసుకువెళ్తారు. అక్కడే పోలీసులకి బియాంకా వాళ్ళ అమ్మ కూడా దొరుకుతుంది. తర్వాత వెన్స్డే వాళ్ళ అమ్మ మోటిషా దగ్గరికి వెళ్తుంది. అప్పుడే వెన్స్డే కి తెలుస్తుంది మోటిషా కూడా ఇంతకు ముందు విలో హిల్ లోనే ఉండేది అని. అలాగే మోటిషాకి వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చింది, తనతో మాట్లాడిందని తెలియగానే చాలా కోపం వస్తుంది. ఇదంతా వాళ్ళ అమ్మ వల్లే జరిగింది. అఫీలియాని ఒంటరిగా వదిలేయకుండా తను సహాయం చేసి ఉంటే తను ఇప్పుడు మన మధ్య ఉండేది, తన వల్లే అఫీలియా జీవితం నాశనం అయ్యింది అంటుంది. అంతలో మోటిషా వాళ్ళ అమ్మ వచ్చి వెన్స్డేకి ఒక గిఫ్ట్ ఇస్తుంది. అదేంటంటే మొత్తం శ్మశానాన్ని తన పేరు మీద చేసి ఉంటుంది. అలాగే తనకి ఒక సీక్రెట్ చెప్తుంది. ఈ మొత్తం ఫేక్ డెత్స్ ని సృష్టించిన వాడు అగస్టస్ స్టోన్ హార్ట్, వీన్ని పట్టుకుంటే అన్ని నిజాలు తెలుస్తాయి అంటుంది. దాంతో వెన్స్డే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే మోటిషా వాళ్ళ అమ్మతో అంటుంది, నీకు ఎంత వీలైతే అంత మాకు దూరంగా ఉండు, వెన్స్డే దగ్గరికి అస్సలు రాకు అంటుంది. అప్పుడే వాళ్ళమ్మ సరే నేను వెళ్తాను, కానీ గుడి యాడమ్ కి సంబంధించిన బుక్ ని వెన్స్డే కి ఇచ్చేయి, అలా నువ్వు ఇస్తేనే మీ స్కూల్ కోసం నేను డొనేషన్ ఇస్తాను, లేకపోతే డొనేషన్ ఇవ్వను అంటుంది. కానీ మోటిషా మాత్రం మొండిది. తన మాట అస్సలు వినకుండా ఆ బుక్ ని అక్కడ ఉన్న మంటల్లో వేసి తగలబెడుతుంది. తర్వాత ఇక్కడ బియాంకాకి వాళ్ళ అమ్మ నుంచి మెసేజ్ వస్తుంది, నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు, నీ హెల్ప్ కావాలి అని. కానీ ఇప్పుడు బియాంకా గాలా ఇన్విటేషన్ ని రెడీ చేస్తూ ఉంటుంది. అందుకే తను వెళ్ళలేకపోతుంది. తను ఎంత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నా డాట్ మాత్రం పని మొత్తం పూర్తి చేసే వెళ్ళాలి అని ఆర్డర్ వేస్తాడు. కానీ ఏజాక్స్ మాత్రం తనకి సపోర్ట్ చేస్తాడు. ఈ పని మొత్తం పూర్తి చేయడానికి
పక్స్లేని తన దోస్తుని పిలిచి వీళ్ళ ఇద్దరు కలిసి బియాంక వాళ్ళ అమ్మ కోసం స్టేషన్ దగ్గరికి వెళ్తారు. అలా బియాంక పోలీస్ స్టేషన్ దగ్గరికి రాగానే తన పవర్స్ ని ఉపయోగించి వాళ్ళ అమ్మ గురించి అన్ని విషయాలు పోలీసులు మర్చిపోయేలా తన మీద బుక్ చేసిన కేసును కూడా విత్డ్రా చేసుకునేలా చేస్తుంది. తర్వాత ఇక్కడ వెన్స్డేకి తెలుస్తుంది ఇంతకు ముందు స్టోన్ హార్ట్ అనేవాడు ఈ నెవర్ మోర్ లోనే స్టూడెంట్ గా ఉండేవాడు, తర్వాత విలో హిల్ లో డాక్టర్ గా మారాడు అని. కానీ మధ్యలో తనకి చిన్న ప్రాబ్లం రావడం వల్ల అక్కడ డాక్టర్ గా ఉంటూ అక్కడే పేషెంట్ గా మారిపోయాడు అని తెలుసుకుంటుంది. అలాగే వాళ్ళ అంకుల్ విలో హిల్ కి వెళ్ళాడు కాబట్టి తనకి స్టోన్ హార్ట్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోమని చెప్పడం కోసం థింగ్ ని విలో హిల్ కి పంపిస్తుంది. అలాగే హ్యాగ్నెస్ వెన్స్డేకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ ఇదంతా ఈనెడ్కి అస్సలు నచ్చదు. అందుకే వెన్స్డే దగ్గరికి వెళ్ళి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, ఏం చేయాలో చెప్పు అంటుంది. ఇలా వీళ్ళు మాట్లాడుకునేది మొత్తం ఒకడు దూరంగా ఉండి వీళ్ళని చూస్తూ ఉంటాడు. వెంటనే వెన్స్డే ఈనెడ్తో నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది. కానీ తను లోపలికి వెళ్లే లోపే మొత్తం కాకులు వచ్చి స్కూల్ పై అటాక్ చేస్తాయి. అప్పుడే ఒక కాకి తన కాళ్ళతో థింగ్ ని ఎత్తుకెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ డాట్ వచ్చి తన ఫైర్ పవర్ తో ఆ కాకిపై అటాక్ చేస్తాడు. దాంతో థింగ్ పైనుంచి కింద పడిపోబోతూ ఉంటాడు. అంతలో ఈనెడ్ వెళ్లి తనని కింద పడకుండా కాపాడుతుంది. అప్పుడే తనని గమనిస్తున్న వాడు ఎవడో తెలుసుకోవడం కోసం వాని ఫాలో చేస్తూ వెనక వెళ్తూ ఉంటుంది. కానీ తను వెళ్లేసరికి అక్కడ ఉన్న వాళ్ళు వెళ్లిపోయి ఉంటారు. అలా లోపలికి వెతుక్కుంటూ వెళ్ళినప్పుడే అక్కడ ఫెర్బెన్ ఇంకా క్యాప్రీ ఇద్దరు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి వెన్స్డేకి డౌట్ వస్తుంది, వీళ్ళిక్కడేం చేస్తున్నారు అని. అప్పుడే ఫెర్బెన్ వెన్స్డేతో అంటుంది, మీరిప్పుడు చేయబోయే మ్యూజిక్ కాంపిటీషన్ విలో హిల్ లో ఉన్న పేషెంట్స్ కోసమే అంటుంది. అది వినగానే కొంచెం అనుమానంగా వెన్స్డే కూడా ఒప్పుకుంటుంది, నేను కూడా ఈ సంగీత్ పోటీలో పాల్గొంటాను అని. తర్వాత మోటేషా వెన్స్డే దగ్గరికి వచ్చి తనపై కోపడుతుంది, నువ్వు ఫెస్టర్ ని విలో హిల్ కి ఎందుకు పంపించావు, ఇలా పంపించడం వల్ల మొత్తం మన ఫ్యామిలీయే ప్రాబ్లం లో పడుతుంది అంటుంది. తర్వాత థింగ్ విలో హిల్ కి వెళ్లి అక్కడ ఉన్న ఫెస్టర్ కి స్టోన్ హార్ట్ ని కనిపెట్టి అసలు నిజం తెలుసుకోమని చెప్తాడు. అలా కొంతసేపు వెతికిన తర్వాత ఫెస్టర్ కూడా స్టోన్ హార్ట్ ని కనిపెడతాడు. కానీ స్టోన్ హార్ట్ మాట్లాడలేకపోతాడు. అప్పుడే ఫెస్టర్ అక్కడ ఉన్న తన ప్యారెట్ పై ఎలక్ట్రికల్ షాక్ ఉపయోగించి లూయిస్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ థ్రోన్ హిల్ వచ్చి ఫెస్టర్ ని కనిపెట్టి ఫెర్బెన్ కి కంప్లీట్ చేస్తుంది. దాంతో ఫెర్బెన్ తనకి శిక్ష విధించబోతూ ఉంటుంది, నువ్వు తెలివైన వాడివే కానీ ఇక్కడ ఏదో చేద్దామని వచ్చావు, నీకు శిక్ష తప్పదు అంటుంది. అప్పుడు ఫెర్బెన్ ఫెస్టర్ కి వేసే శిక్షగా తనని జోంబీ మ్యాన్ తో కలిసి ఒకే రూమ్ లో బంధిస్తుంది. తర్వాత ఇక్కడ వెన్స్డే తన స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్లి స్టోన్ హార్ట్ గురించి మొత్తం అడుగుతుంది. అప్పుడే టీచర్ స్టోన్ హార్ట్ గురించి చెప్తాడు, వాడు ఇక్కడికి వచ్చినప్పుడు నార్మల్ గానే ఉండేవాడు, కాకపోతే రోజులు గడిచే కొద్దీ వాడు విచిత్రంగా బిహేవ్ చేశాడు. అప్పుడే వెన్స్డే తనకి కూతురు గాని భార్య గాని ఉందా అంటుంది. దానికి టీచర్ తన భార్య అయితే ఎప్పుడో చనిపోయింది కానీ తనకి ఒక కూతురు ఉందని చెప్పాడు. అలాగే తన కూతురు కోసం ఒక ప్లేస్ నే ఏర్పాటు చేశాడు, అక్కడే మొత్తం ప్రయోగాలు చేసుకునేవాడు అంటాడు. తను పక్షులు కూడా కంట్రోల్ చేస్తుందంట అంటాడు. తర్వాత ఇక్కడ ఏజెక్స్ ఇంకా బియాంకా ఇద్దరు కలిసి బియాంకా వాళ్ళ అమ్మని దాచిపెట్టడం కోసం ఒక సీక్రెట్ ప్లేస్ కి వస్తారు. కానీ ఈ సీక్రెట్ ప్లేస్ ప్రిన్సిపల్ డాట్ రూమ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. వీళ్ళు లోపలికి రాగానే ప్రిన్సిపల్ కి ఇక్కడ ఏదో సౌండ్ వినిపిస్తుంది. వెంటనే ఆ సీక్రెట్ ప్లేస్ కు వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరు తనకి కనిపించరు. వెంటనే డాట్ వెళ్ళిపోతాడు. తర్వాత థింగ్ వెన్స్డే దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం అన్ని విషయాలు చెప్తాడు. వాళ్ళ అంకుల్ ని జోంబీతో కలిసి పెట్టారు అని, స్టోన్ హార్ట్ అక్కడే ఉన్నాడని అన్ని విషయాలు చెప్తాడు. తర్వాత వెన్స్డే ఇంకా ఆగ్నెస్ ఇద్దరు కలిసి విలో హిల్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ ని పరిశీలిస్తూ ఉంటారు, వీళ్ళు ఎలా లోపలికి వెళ్ళాలి అని. కానీ అప్పుడే ఈనెడ్ వచ్చి నేనెలా రావాలి మీతో పాటు, నేనేమి హెల్ప్ చేయలేనా అంటుంది. కానీ ఈనెడ్ ని తీసుకెళ్లడం వెన్స్డేకి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే తన ప్లాన్ ఫెయిల్ అయితే తన విజన్ లో వచ్చినట్టు చనిపోయేది ఈనెడే కాబట్టి తనని తీసుకెళ్లకూడదు అనుకుంటుంది. కానీ ఈనెడ్ మాత్రం ఇక్కడ ఉండడానికి అస్సలు ఒప్పుకోదు. దాంతో వెన్స్డే ఇక నీ పని ఏంటంటే నా వెనకనే ఉండు, నాకు బ్యాకప్ గా నాతో పాటే ఉండు అంటుంది. అక్కడ ఏదైనా మిస్టేక్ అయితే నువ్వు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాలి, విలో హిల్లో ఏదో ఎక్స్పెరిమెంట్ జరుగుతుందని అంటుంది. దానికి ఈనెడ్ కూడా ఒప్పుకుంటుంది. తర్వాత వెన్స్డే క్యాప్రీ వెళ్తున్న కార్ లో వెళ్లి కూర్చుంటుంది. తను ఇప్పుడు విలో హిల్ కు వెళ్తుంది కాబట్టి ఎవ్వరికి తెలియకుండా డిక్కీలో కూర్చొని అక్కడ నుంచి బయలుదేరుతుంది. ఆగ్నెస్ పని ఏంటంటే అక్కడ ఉన్న గార్డ్స్ చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళ దృష్టిని మళ్లించడమే. అలా అనుకున్నట్టే ఆగ్నెస్ అక్కడ ఉన్న గార్డ్స్ దృష్టి మళ్లించగానే వెన్స్డే వాళ్ళు లోపలికి వెళ్లిపోతారు.
ఉంటారు. తర్వాత క్యాప్రీ అక్కడ ఉన్న పేషెంట్స్ అందరి దగ్గరికి వెళ్లి తన మ్యూజిక్ ని వినిపిస్తూ అందరితో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ వెన్స్డే మాత్రం వాళ్ళ అంకుల్ ఫెస్టర్ దగ్గరికి వెళ్తుంది. ఫెస్టర్ అక్కడ వెన్స్డే ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను చాలా గొప్పగా పనిచేస్తుంది, ఇంత ఫాస్ట్ గా లోపలికి రావడానికి ప్లాన్ వేసింది అని ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటాడు. అలా వెన్స్డే వాళ్ళ అంకుల్ ని తీసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. కానీ అదే రూమ్ లో ఉన్న జోంబీ మ్యాన్ కూడా అక్కడ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు తను చాలా డెవలప్ అయి ఉంటాడు, అందుకే అక్కడ నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తాడు. తర్వాత ఇక్కడ థ్రోనిల్ ని అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు. అలా తీసుకువెళ్తున్నప్పుడే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళపై ఆ జోంబీ మ్యాన్ వచ్చి అటాక్ చేయగానే థ్రోనిల్ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంది. అలాగే మొత్తం విలో హిల్ లో ఉన్న అందరికి తెలుస్తుంది ఆ జోంబీ గాడు బయటికి తప్పించుకున్నాడు, వాడి చేతికి దొరికితే అందరూ సచ్చినట్టే అని. అప్పుడే ఫెర్బెన్ అక్కడ ఉన్న అందరికి చెప్తుంది ఆ జోంబీ ఈ ప్లేస్ నుంచి అస్సలు తప్పించుకోవద్దు అంటుంది. అలాగే స్టోనాట్ ని అక్కడ నుంచి వేరే రూమ్ లోకి తీసుకువెళ్తుంది. తర్వాత ఇక్కడ వెన్స్డే ఇంకా ఫెస్టర్ ఇద్దరు ఒక రూమ్ దగ్గరికి వెళ్లి ఆ రూమ్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఈ రూమ్ లోకి వెళ్తేనే లూయిస్ గురించి వీళ్ళకి తెలుస్తుంది. ఈ రూమ్ కి సంబంధించిన కోడ్ ని ఫెస్టర్ కి ఆల్రెడీ స్టోనాట్ కి సంబంధించిన చిలక చెప్పి ఉంటుంది. అందుకే రూమ్ ని ఓపెన్ చేసుకుని ఇద్దరు లోపలికి వెళ్ళగానే లోపల ఒక ఫజిల్ కనిపిస్తుంది. దాన్ని సాల్వ్ చేయగానే ఒక సీక్రెట్ డోర్ ఓపెన్ అవుతుంది. అలా లోపలికి వెళ్ళగానే పెద్ద పెద్ద అక్షరాలతో కొన్ని పేర్లు రాసి ఉంటాయి. నిజానికి లూయిస్ అనేది వ్యక్తి పేరు కాదు, వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ పేరై ఉంటుంది. అలా అక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్ళగానే అక్కడ జరుగుతున్న విషయాలు చూసి వెన్స్డే వాళ్ళు షాక్ అవుతారు. నిజానికి ఆ ప్లేస్ లో అవుట్ కాస్ట్ కి సంబంధించిన వాళ్ళని బంధించి ఉంటారు, వాళ్ళపై ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటారు. వీళ్ళందరూ ఆల్రెడీ చనిపోయారని సర్టిఫికెట్ ఇచ్చి ఇక్కడికి తీసుకువచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటారు కొన్ని ఏళ్లుగా. నిజానికి ఈ ఎక్స్పెరిమెంట్ ని ఇంతకు ముందు స్టోనాట్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తన కూతురు ఇదంతా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆ కాకులు కూడా వస్తాయి. దాంతో వెన్స్డేకి అనిపిస్తుంది ఇదంతా చేస్తుంది స్టోనాట్ కూతురే అని, తను కూడా ఇక్కడే ఉంది అని. అలా వీళ్ళు చూస్తూ ఉన్నప్పుడే ఆ వ్యక్తి కూడా తన ముందుకి వస్తుంది. ఇంతవరకు వెన్స్డేని ఫాలో అయింది కూడా తనే. నిజానికి తను ఎవరో కాదు, ఈ విలో హిల్ లో అసిస్టెంట్ గా ఇంతవరకు ఇక్కడే తిరిగింది కదా, తనే ఆ స్టోన్ హార్ట్ కూతురు అయి ఉంటుంది. నిజానికి స్టోన్ హార్ట్ ఒక నార్మల్ వ్యక్తి అయి ఉంటాడు. తనకి అవుట్ కాస్ట్ లో ఉన్న పవర్స్ చూస్తే చాలా ఇష్టంగా ఉండేది. వాళ్ళలో తనకి పవర్స్ కావాలి అని వాళ్ళనే తీసుకువచ్చి వాళ్ళపై ప్రయోగాలు చేసి పవర్ కోసం పాకులాడేవాడు. అప్పుడే స్టోన్ హార్ట్ కూతురు నాపై కూడా మా నాన్న ప్రయోగం చేశాడు అంటుంది. దానికి ఫెస్టర్ వాడు ఎంత దుర్మార్గుడు, కన్న కూతురుపై కూడా ప్రయోగం చేస్తాడా అంటాడు. కానీ స్టోన్ హార్ట్ కూతురు మాత్రం మా నాన్న చేసిన తప్పేం లేదు, తన వల్ల నాకు చాలా పవర్స్ వచ్చాయి అంటుంది. అంటే తనకి కాకుల్ని కంట్రోల్ చేసే పవర్ వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేసినా బతుకున్న వాళ్ళని చనిపోయారని చెప్పి వాళ్ళపై ప్రయోగం చేయడం చాలా తప్పు. కాబట్టి తన ఎలక్ట్రిసిటీ పవర్ వాడి ఫెస్టర్ అక్కడ పెద్దగా బ్లాస్ట్ చేస్తాడు. దాంతో విలో హిల్ మొత్తంలో పవర్ పోయి వాళ్ళు బంధించి ఉన్న మొత్తం అవుట్ కాస్ట్ కి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చి స్టోన్ హార్ట్ కూతురుపై అటాక్ చేయడానికి వెళ్తారు. అలా అందరూ బయటకు వస్తారు. కానీ ఒక్క లేడీ మాత్రం భయంతో లోపలే ఉండిపోతుంది. అప్పుడే వెన్స్డే లోపలికి వెళ్లి తనకి ధైర్యం చెప్పి బయటికి తీసుకువస్తుంది. తర్వాత ఇక్కడ జోంబీ గాడు కూడా కనిపిస్తాడు. వాడు దొరికిన వాడిని దొరికినట్టు చంపుతూ స్ట్రాంగ్ గా మారుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ థ్రోనిల్ ఇదే అవకాశంగా అనుకొని అక్కడ నుంచి పారిపోయి టైలర్ దగ్గరికి వచ్చి తనని బందీ నుంచి విడిపిస్తుంది. అలా విడిపించగానే టైలర్ మాన్స్టర్ గా మారతాడు. అప్పుడే థ్రోనిల్ ని చంపడానికి వెళ్తే తను టైలర్ తో రిక్వెస్ట్ చేస్తుంది, నేను మీ అమ్మని రా, నిన్ను కాపాడడానికి వచ్చాను, నేనేం తప్పు చేయలేదు అంటుంది. కానీ టైలర్ కి బాగా తెలుసు తన వల్లే తన జీవితం మొత్తం నాశనం అయింది కాబట్టి తనకు ఒక అవకాశం ఇస్తాడు. నువ్వు పారిపో, నేను పట్టుకోకపోతే నిన్ను వదిలేస్తాను, దొరికితే చంపేస్తాను అంటాడు. దాంతో థ్రోనిల్ అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. కానీ మాన్స్టర్ గా మారిన టైలర్ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ తన దగ్గరకు వచ్చి తనని దారుణంగా చంపేస్తాడు. తర్వాత ఇక్కడ ఫెర్బెన్ స్టోన్వుడ్ ని తీసుకొని ఒక రూమ్ లోకి వస్తుంది. కానీ అక్కడికి కూడా ఆ జోంబీ గాడు వచ్చి ఇద్దరిని చంపి తినేస్తాడు. తర్వాత వెన్స్డే ఆ లేడీని తీసుకొని అక్కడ నుంచి వెళ్తూ ఉంటే సడన్ గా తన ముందుకి టైలర్ వస్తాడు. ఇద్దరు ఒకరిని చూసుకుంటూ ఉంటారు. అప్పుడే టైలర్ వెన్స్డే పై అటాక్ చేయగానే తను విలో హిల్ నుంచి బయటకి ఎగిరి పడిపోతుంది. అందరూ వచ్చి తనని
పైకి లేపడానికి ట్రై చేస్తారు, కానీ తను అస్సలు పైకి లేవదు. అంతలో పోలీసులు అక్కడికి వస్తారు. అప్పుడే టైలర్ ఆ పోలీసుల వ్యాన్లపైకి దూకి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళని చంపుతూ అక్కడ నుంచి అడవిలోకి పారిపోతాడు. ఈ వెన్స్డే మాత్రం కదలలేకుండా అలాగే పడిపోతుంది. తర్వాత మనకి హాస్పిటల్ బెడ్ పై కోమాలో ఉన్న వెన్స్డే కనిపిస్తుంది. వాళ్ళ అమ్మ తన పక్కనే కూర్చొని తనకి కొన్ని కథలు వినిపిస్తూ ఉంటుంది. అంతలో వాళ్ళ నాన్న గోమెజ్ కూడా అక్కడికి వస్తాడు. అలా గోమెజ్ తన దగ్గరికి వచ్చి ఇప్పుడు వెన్స్డేకి ఎలా ఉంది అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ తను ఈ కథ వింటే తొందరలోనే మెలకువలోకి వస్తుంది అంటుంది. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే కోమాలోంచి సడన్ గా వెన్స్డే బయటకు వస్తుంది. అలా తను మెలకువలోకి రాగానే తన ముందు నర్సు డ్రెస్ వేసుకొని ఒక లేడీ నిలబడి ఉంటుంది. తనని చూసి వెన్స్డే షాక్ అవుతుంది. నిజానికి తను ఎవరో కాదు, తన ఓల్డ్ ప్రిన్సిపల్ అయి ఉంటుంది. తను చనిపోయింది, కానీ ఇప్పుడు తను ఆత్మ రూపంలో తనకి కనిపిస్తూ తనతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ వెన్స్డే మాత్రం తనని అంతగా పట్టించుకోకుండా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వస్తుంది. తను బయటకి రాగానే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ ప్రిన్సిపల్ తన ముందుకి వస్తుంది. అప్పుడే వెన్స్డే అంటుంది, నేను చనిపోయానా, వేరే లోకంలోకి వచ్చేసానా అంటుంది. దానికి ప్రిన్సిపల్, నేను దగ్గరుండి నీ పతనాన్ని చూడాలనుకుంటున్నాను, అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అంటుంది. వెన్స్డే మాత్రం, నువ్వు చెప్పిన సోదంతా వినడానికి నేను ఇక్కడ లేను, నన్ను తొందరగా వెనక్కి పంపించేసేయి, నా శక్తుల్ని నాకు ఇచ్చేయి అంటుంది. అప్పుడు ప్రిన్సిపల్, నువ్వు మెలకువలోకి వస్తే నీకే అంత గుర్తొస్తుంది, చెప్పడం మర్చిపోయాను, నేనే ఇక నుంచి నీకు కొత్త స్పిరిట్ గైడ్ ని అంటుంది. అంటే ఇదంతా వెన్స్డే మైండ్ లో జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకి విలో హిల్ కి సంబంధించిన డైరెక్టర్ జూడీ కనిపిస్తుంది. తను అక్కడ ఉన్న ప్రెస్ తో చెప్తుంది, విలో హిల్ లో ఒక ప్రమాదం జరగడం వల్ల చాలా మంది అక్కడ నుంచి తప్పించుకున్నారు. ఒక జోంబీ నా కొడుకు తప్పించుకున్నారు, అలాగే మాన్స్టర్ గా మారే ఒక హైడ్ కూడా తప్పించుకున్నాడు, అలాగే ఫేస్టర్ అనే గుండునా కొడుకు కూడా తప్పించుకున్నాడు అని పోలీసులతో కలిసి ప్రెస్ కి చెప్తుంది. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే డైరెక్టర్ జూడీకి ఒక మెసేజ్ వస్తుంది. అదేంటంటే వెన్స్డేకి మెలకువ వచ్చింది అని. ఆ మెలకువ వచ్చిన మాట వినగానే జూడీ అక్కడ నుంచి కార్లోకి వచ్చి ఒక వ్యక్తికి కాల్ చేసి మాట్లాడుతుంది. ఇక్కడ తను మాట్లాడుతున్న వ్యక్తి అప్పుడే ఒక డెడ్ బాడీని ఒక అడవిలో పూడ్చిపెడుతూ కనిపిస్తాడు. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే జూడీ ఎవరైతే విలో హిల్ నుంచి తప్పించుకొని పారిపోయారో వాళ్ళని చంపేయమని తనకి ఆర్డర్ వేసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసిన అందరినీ ఇతను చంపేసి ఉంటాడు. ఒక్క పేషెంట్ మాత్రం మిగిలి ఉంటుంది. ఆ పేషెంట్ నెంబరు 1938. తర్వాత జూడీ నీట్ గా రెడీ అయి ఒక బొకే తీసుకొని హాస్పిటల్లో ఉన్న వెన్స్డేని కలవడానికి వెళ్తుంది. అప్పుడే వెన్స్డే అంటుంది, నీ జిత్తుల మారి తెలివితేటలు నా దగ్గర చూపించకు, విలో హిల్ బేస్మెంట్ లో ఏదో ప్రమాదమైన ప్రయోగం చేశారు, దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళు విచిత్రంగా మారిపోయి నరకం అనుభవించారు, ఆ విషయం నాకు బాగా తెలుసు, కానీ నువ్వు మాత్రం ఏమీ తెలియని ఎర్రిపప్పలా బొకే తీసుకొని నా దగ్గరికి వచ్చావు, తొందరలో అన్ని నిజాలు అందరికీ తెలుస్తాయి అంటుంది. అప్పుడే డైరెక్టర్, చూడు పిల్ల, నువ్వు ఏం చెప్పినా నన్ను భయపెట్టలేవు, నేను అన్ని నిజాల్ని సమాధి చేశాను, ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేరు అంటుంది. కానీ వెన్స్డే మాత్రం పేషెంట్ నెంబర్ 1938 కి నీకు సంబంధం ఏంటి, తను నీకు ఎందుకు అంత అవసరమని వెతుకుతున్నావు అంటుంది. ఆ మాట వినగానే డైరెక్టర్ కి మబ్బులిడిపోతాయి. విచిత్రంగా వెన్స్డేని చూస్తూ ఉంటుంది. దాంతో వెన్స్డే, ఇప్పుడు చెప్పు, నీ నిజాలన్నీ పూడ్చిపెట్టానని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తను బయటికి రాగానే ఒక నర్సు వచ్చి తనకి ఒక బొకేని ఇస్తుంది, అలాగే ఒక లెటర్ ని కూడా ఇస్తుంది. అప్పుడే వెన్స్డే, ఇది నీకు ఎవరిచ్చారు అంటుంది. అలా నర్సు గెటప్ లో ఉన్న టైలర్ ని చూపిస్తుంది. తనకి ఇచ్చిన నోట్లో నువ్వు ఇంకా ఈనేడ్ ఇద్దరు నా చేతిలో చనిపోతారని రాసి ఉంటాడు. అది చూసి వెంటనే టైలర్ ని పట్టుకోవడానికి వెన్స్డే వెళ్తుంది. కానీ టైలర్ అంతలోనే తప్పించుకొని వెళ్ళిపోతాడు. తర్వాత వెన్స్డే తన రూమ్ కి రాగానే అక్కడ ఈనేడ్ ఇంకా ప్రిన్సిపల్ థింగ్ అందరూ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెన్స్డే షాక్ అవుతుంది. కానీ అక్కడ కనిపిస్తున్న ప్రిన్సిపల్ వెన్స్డే కి తప్ప ఇంకెవ్వరికి కనిపించదు. అప్పుడే ఈనేడ్ టైలర్ గురించి చెప్తుంది. వాడు తప్పించుకొని అడవిలోకి పారిపోయాడు, కానీ వాడికి చాలా బుల్లెట్స్ తగిలాయి, ఆడు ఈ పాటికే చనిపోయి ఉంటాడు అంటుంది. కానీ వెన్స్డే మాత్రం వాడు చనిపోలేదు, వాడు నిన్ను నన్ను చంపుతానని భయపెట్టాడు, అందుకే మొత్తం నీ సామాన్లు సర్దుకొని ఇక్కడ నుంచి నీ ఇంటికి వెళ్ళిపో అంటుంది. అప్పుడు ఈనాడు
వాడు నీ వల్లే తప్పించుకున్నాడు, ఇప్పుడు నువ్వే అన్ని సక్కబెట్టాలని చూస్తున్నావా, నువ్వు చేసేది ఏమీ లేదు అంటుంది. ఆ మాట వినగానే వెన్స్డేకి చెప్పడానికి ఏ సమాధానం ఉండదు, ఎందుకంటే తను తప్పించుకొని పారిపోవడానికి వెన్స్డేనే కారణం కాబట్టి. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే అక్కడే ఉన్న ప్రిన్సిపల్ ఆత్మ మాత్రం ఒక్కసారి ఆ పిల్ల ఈనెడికి చెప్పు, తను చావబోతుందని అంటుంది. దాంతో వెన్స్డే కోపంగా ప్రిన్సిపల్ ఆత్మతో అంటుంది, నువ్వు అన్ని మూసుకొని కూర్చో అని. దాంతో ఈనేడు కూడా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈనేడికి చెప్పలేదు, మధ్య మధ్యలో వచ్చి తన తల తింటున్న ఆ ఆత్మ ప్రిన్సిపల్ కూడా చెప్పలేకపోతుంది. తర్వాత ఈనేడ్ బయటికి రాగానే బయట ప్రిన్సిపల్ డాట్ పిల్లలతో హ్యాపీగా మాట్లాడుతూ వాళ్ళకి టీ షర్ట్స్ పంచుతూ ఉంటాడు. అంత జాలీగా జోకర్లా చేస్తున్న ప్రిన్సిపల్ ని చూసి చనిపోయిన ప్రిన్సిపల్ విన్స్ ఆత్మ చాలా సీరియస్ గా ఉంటుంది. వీడెక్కడి జోకర్ రా బాబు, స్కూల్ ని మొత్తం కామెడీ షోలా మార్చేశాడు అనుకుంటుంది. అంతలో డాట్ వెన్స్డే ని చూసి తన దగ్గరికి వచ్చి ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అంటాడు. దానికి వెన్స్డే నా హెల్త్ బాగానే ఉంది, కానీ నాకు ఒక విషయం చెప్పండి, పాత ప్రిన్సిపల్ చనిపోయింది కదా, తన జ్ఞాపకార్థంగా మీరేదైనా చేయబోతున్నారా అంటుంది. అప్పుడు డాట్ నువ్వేమనుకుంటున్నావు, అసలు తన పేరు అనేది ఈ స్కూల్లోనే లేకుండా చేయబోతున్నాను అంటాడు. అప్పుడే వెన్స్డే డాట్ తో అంటుంది, మీరు కొంచెం కుదిరితే ఈవెంట్స్ మొత్తం క్యాన్సిల్ చేసుకోండి, ఇప్పుడు టైలర్ మొత్తం ఈ ఊరు చుట్టుపక్కలనే తిరుగుతున్నాడు, మీరు ఇప్పుడు పార్టీలు ఫంక్షన్లని పెడితే ఇక్కడ ఉన్న పిల్లలకు మొత్తం ప్రమాదం అంటుంది. కానీ డాట్ మాత్రం ఇక్కడ ఉన్న పిల్లలు అల్లా టప్పగా గల్లీల్లో తిరిగే ఎర్రినా కొడుకులు కాదు, అందరికి పవర్స్ ఉన్నాయి, వాళ్ళు టైలర్ నుంచి ఎలా తప్పించుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు అంటాడు. తర్వాత వెన్స్డే వాళ్ళ అమ్మని వెళ్లి కలుస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వెన్స్డేతో అంటుంది, నువ్వు టైలర్ కి ఎంత దూరం అయితే అంత దూరంగా ఉండు, లేకపోతే వాడు కోపంతో ఉన్నాడు, నీకే ప్రమాదం అంటుంది. తర్వాత ఇక్కడ ఈనేడు థింగ్ తో కలిసి ఆలోచిస్తూ అనుకుంటుంది, నేను ఈనేడు కలిసి టైలర్ ని ఎదిరించలేం, మాకొక టీం కావాలి, అందరం కలిస్తే వాడిని ఎదిరించగలమని తను సీక్రెట్ గా ఏజెక్స్ కి బియాంకా వాళ్ళకి ఇన్విటేషన్ ని పంపుతుంది. అందరం సీక్రెట్ గా కలిసి మాట్లాడుకోవాలి అని. ఈ సీక్రెట్ ఇన్విటేషన్ గురించి అక్కడే ఇన్విజిబుల్ లో ఉన్న ఆగ్నెస్ కూడా చూస్తుంది. వెంటనే ఆగ్నెస్ వెన్స్డే దగ్గరికి వస్తుంది. వెన్స్డేకి ఆగ్నెస్ చాలా పెద్ద ఫ్యాన్ కాబట్టి తనకు ఫేవర్ అయ్యే ప్రతి విషయం దాచకుండా వెన్స్డేకి చెప్పేస్తుంది. అలా ఆగ్నెస్ వెన్స్డే దగ్గరికి వచ్చి నాకు ఇప్పుడే ఒక విషయం తెలిసింది, ఈనేడ్ మొత్తం నైట్ షేడ్స్ ని మీటింగ్ కోసం పిలుస్తుంది, అందరూ వస్తున్నారు, నువ్వు కూడా వెళ్తే బాగుంటుంది అని. ఇప్పుడు ఈనేడు టీమ్ తో కలిసి మీటింగ్ పెడుతున్న విషయం వెన్స్డేకి తెలియగానే వెన్స్డే కూడా వాళ్ళు కలుస్తున్న ప్లేస్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఈనేడ్ అందరితో అంటుంది, మనం అందరం కలిసి టైలర్ ని ఎదుర్కోవాలి అని. కానీ వెన్స్డే మాత్రం మనం ఎలా పడితే అలా వెళ్లి వాని మీద అటాక్ చేయలేం, వాడు చాలా పవర్ఫుల్, వాడిని చంపడానికి ఈ రోజే వాడిని బంధించాలి, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటుంది. అలా వెన్స్డే కేవ్ లో టైలర్ ని బంధించడానికి ఒక ప్లాన్ వేస్తూ ఉంటుంది. అంతలో ప్రిన్సిపల్ ఆత్మ అక్కడికి వచ్చి వెన్స్డేతో మాట్లాడుతూ, మీరు వాణ్ణి బంధించడానికి ప్లాన్ వేస్తున్నారు, నిజానికి వాణ్ణి చంపేయాలి, కానీ నువ్వు అలా చంపలేవులే, ఎందుకంటే నువ్వు వాణ్ణి ఇష్టపడుతున్నావు అంటుంది. ఆ మాట వినగానే వెన్స్డేకి పిచ్చ కోపం వస్తుంది. వాడంటే నాకు అస్సలు పడదు, వాడి మీద ప్రేమ కాదు ద్వేషం ఉంది అంటుంది. దానికి ప్రిన్సిపల్, ద్వేషం కూడా ఒక ఫీలింగ్ లాంటిదే, నువ్వు అన్ని ఫీలింగ్స్ ని కంట్రోల్ చేస్తేనే వాణ్ణి బంధించగలవు అంటుంది. తర్వాత ఇక్కడ వెన్స్డే వాళ్ళ తమ్ముడు పక్స్లీ కనిపిస్తాడు. తను వాళ్ళ నాన్నతో కలిసి ఒక పార్టీ దగ్గరికి వెళ్తాడు. వాడు ఇంకా చాలా బాధలో ఉంటాడు, ఎందుకంటే ఆ జోంబీ నా కొడుకు తప్పించుకొని ఎక్కడో తిరుగుతున్నాడు, వాడు తిన్నాడో లేదో అని మనోడు చాలా ఫీల్ అవుతుంటాడు. ఇది ఒక కారణం, కానీ నిజమైన విషయం ఏంటంటే వాడు ఎవరికైనా దొరికితే వాడిని బయటికి తీసుకువచ్చింది పక్స్లే కాబట్టి తను ప్రాబ్లమ్స్ లో పడతానని చాలా భయంగా ఉంటాడు. ఆ భయాన్ని చూసిన గోమెజ్ కూడా తన కొడుకు బాధని అర్థం చేసుకొని ఆ జోంబీ గాని వెతకడంలో నేను కూడా హెల్ప్ చేస్తానని పక్స్లీతో కలిసి ఆ జోంబీ గాని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అలా ఇద్దరు కలిసి అక్కడే జరుగుతున్న ఈవెంట్ లోపలికి వెళ్తాడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత పక్స్లీకి ఆ జోంబీ గాడు కనిపిస్తాడు. వాడు మెల్లమెల్లగా మనిషిగా మారుతూ ఉంటాడు. ఎందుకంటే వాడు దొరికిన వాడిని దొరికినట్టు చంపుతూ వాళ్ళ బ్రెయిన్స్ ని తింటూ వానికి వాడుగా డెవలప్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు పోలీసులు కూడా ఆ ఈవెంట్ దగ్గరికి వచ్చి మొత్తం చుట్టుముట్టేస్తారు. ఆ జోంబీ గాడు ఎక్కడ తప్పించుకోవడానికి వీలు లేకుండా. అప్పుడే ఆ జోంబీ గాడు ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాడు కాబట్టి అక్కడే ఉన్న పక్స్లీని హెల్ప్ అడుగుతాడు. నేను తప్పించుకోవడంలో హెల్ప్ చేయి, నాకు నువ్వు దేవుని లెక్క, నువ్వే నాకు జన్మనిచ్చావు, నువ్వే నన్ను చంపేస్తావు అన్నట్టు కొన్ని ఎమోషనల్ డైలాగులు మాట్లాడగానే మన పక్స్లీ గాడు పిల్ల కాకిలా కరిగిపోతాడు. దాంతో వాడు తప్పించుకోవడంలో తను హెల్ప్ చేస్తాడు. అప్పుడే అక్కడికి టైలర్ కూడా వస్తాడు. తను ఇంతకు ముందు వెన్స్డేకి చెప్పాడు కదా, వెన్స్డేని ఈనెడ్ని చంపేస్తానని. తను చెప్పిన ప్రకారమే వాళ్ళని చంపడం కోసం అక్కడికి వస్తాడు. అప్పుడే ఈనెడ్ తనకి ఒంటరిగా కనిపిస్తుంది. వెంటనే తనని చంపడం కోసం తనని పట్టుకోవడానికి వెంటపడతాడు. అలా ఈనెడ్ తప్పించుకొని ఒక ప్లేస్ కి వస్తుంది. ఇక్కడే తనని పట్టుకోవడం కోసం ఒక ట్రాప్ ని ఏర్పాటు చేసి ఉంటారు వెన్స్డే వాళ్ళు. అలా వాళ్ళు అనుకున్న ప్లేస్ కి టైలర్ ని తీసుకువచ్చి వెన్స్డే వాళ్ళ గ్రూప్ అందరూ ఒక్కసారిగా చుట్టుముట్టేస్తారు. వాళ్ళని చూడగానే టైలర్ కి పిచ్చ కోపం వచ్చి మాన్స్టర్ గా మారి వాళ్ళపై అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే వెన్స్డే తనపై అటాక్ చేయడానికి వెళ్తే వెన్స్డేని పక్కకి విసిరేసి అక్కడే ఉన్న ఈనెడ్ పై మాన్స్టర్ గా మారిన టైలర్ అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అంతలో మళ్ళీ పైకి లేచిన వెన్స్డే టైలర్ తో అంటుంది, నాకు తెలుసు నువ్వు నా కోసమే ఇక్కడికి వచ్చావని, నువ్వంటే నాకు ఇష్టమని, నేనంటే నీకు ఇష్టమని, కానీ మన ఇద్దరం ఎప్పటికీ ఒక్కటి కాలేం. ఒక్కటి అవ్వాలంటే నేను నీకు కొత్త మాస్టర్ గా మారాలి అంటుంది. అది వినగానే టైలర్ కూడా అలా కూల్ డౌన్ అయ్యేలా కనిపిస్తూ ఉంటాడు. తనకి కొత్త మాస్టర్ గా తను అంగీకరించే లోపే అక్కడికి ఇంకో మాన్స్టర్ గా మారిన హైడ్ వస్తుంది. అలా కూల్ డౌన్ అవుతున్న టైలర్ ని ఆ హైడ్ అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేసి వెన్స్డే పై కూడా అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడే వెన్స్డే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి ఆ హైడ్ ని పేరు పెట్టి పిలిచి తనని ఆపుతుంది. దాంతో హైడ్ కూడా కూల్ డౌన్ అయ్యి అక్కడ నుంచి టైలర్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో వెన్స్డేకి ఏమీ అర్థం కాదు. అప్పుడే మనకి నిజం కూడా తెలుస్తుంది. తను ఎవరో కాదు, టైలర్ వాళ్ళ అమ్మాయి ఉంటుంది. డైరెక్టర్ జూడీ వెతుకుతుంది కూడా తన కోసమే. తన నెంబర్ 1938. తను కూడా హైడ్ గా మారగలదు. తన నుంచే ఇలా హైడ్ గా మారే లక్షణాలు టైలర్ కూడా వచ్చి ఉంటాయి. తర్వాత ఇక్కడ గోమెజ్ పారిపోతున్న ఆ జోంబీ గాడిని చూసేస్తాడు. ఆ జోంబీ గాడు కూడా గోమెజ్ ని అదే పనిగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ జోంబీ గాడిని చూసిన గోమెజ్ వెంటనే తన వైఫ్ దగ్గరికి వచ్చి ఒక విషయాన్ని చెప్తాడు. నేను ఐజాక్ నైట్స్ ని చూశాను, వాడు ప్రాణాలతోనే ఉన్నాడు అంటాడు. అది విని మొటిషా కూడా షాక్ అవుతుంది, ఆలోచనలో పడిపోతుంది. అసలు ఈ ఐజాక్ నైట్స్ ఎవరు అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. తర్వాత ఈనెడ్ కనిపిస్తుంది. తను డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు పౌర్ణమి రావడంతో తను వేర్ వోల్ఫ్ గా మారి అక్కడ నుంచి అడవిలోకి పారిపోతుంది. తర్వాత వెన్స్డే, గోమెజ్ ఇంకా మొటిషా ముగ్గురు వెళ్లి ఆఫీసర్ తో మాట్లాడతారు. స్కూల్లోకి టైలర్ వచ్చి అటాక్ చేశాడు అని. అలాగే ఆఫీసర్ ఇంకో విషయం తెలుసుకొని షాక్ అవుతుంది. విల్లో హిల్ నుంచి తప్పించుకున్న పేషెంట్ ని వెతుకుతున్నాం కదా, ఆ పేషెంటే టైలర్ వాళ్ళ అమ్మ. తను ఒక హైడ్ అని తెలుసుకొని తను షాక్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు హైడ్ ని పట్టుకోవాలి అనుకుంటుంది. తర్వాత వెన్స్డే ప్రొఫెసర్ రూమ్ నుంచి బయటికి వస్తూ ఉంటే అప్పుడే తన ముందుకి ప్రొఫెసర్ ఆర్లాఫ్ వచ్చి తనతో మాట్లాడతాడు. అప్పుడే వెన్స్డే టైలర్ వాళ్ళ అమ్మ ఫ్రాంకో గురించి అడుగుతుంది. దానికి ప్రొఫెసర్ ఫ్రాంకోకి ఒక బ్రదర్ ఉన్నాడు, తన పేరు ఐజాక్. ఐజాక్ చాలా తెలివైనవాడు, ఇక్కడ ఉన్న సైంటిస్టులు అందరికంటే చాలా తెలివైనవాడు. కాకపోతే వాడికి మనుషుల ప్రాణాలంటే అస్సలు ఫరక్ పడదు. నన్ను ఇలా ప్రాణాలతో ఉంచింది కూడా ఐజాగే అంటాడు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు జరిగిన బ్లాస్ట్ లో తను చనిపోయాడు. ఇంతవరకు తన బాడీ కనిపించలేదు, అందుకే అందరూ తను చనిపోయాడు అనుకుని వదిలేశారు అంటాడు. వాడి బాడీ దొరకలేదు అనగానే వెన్స్డేకి చిన్నగా డౌట్ వస్తుంది. పక్స్లీ గాడు పెంచుకున్న జోంబీ గాడు ఈ ఐజాక్ ఒకడేనేమో అనుకుని ఆ జోంబీ గాని గురించి తెలుసుకోవడం కోసం పక్స్లీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే పక్స్లీ వెన్స్డేతో అంటాడు, వాడు తప్పించుకోవడంలో నేనే హెల్ప్ చేశాను, మళ్ళీ తిరిగి రానని చెప్పాడు. ఈ విషయం నాన్నకు మాత్రం చెప్పకు, నేను చూడలేదని నాన్నతో అబద్ధం చెప్పాను అంటాడు. అప్పుడే వెన్స్డే, నువ్వు తప్పించుకొనిచ్చింది ఐజాక్ అనేవాడిని,
వాడు చాలా ప్రమాదకరమైన వాడు అంటుంది. కానీ పక్స్లీ మాత్రం వాడికి ఇప్పుడు కొత్త జీవితం దొరికింది, వాణ్ణి అలా బతకనివ్వు, ప్రశాంతంగా బతుకుతాడు, వదిలేయి అంటాడు. అలా ఇద్దరు కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత పక్స్లీ ఒక ఫోటోని తీసి వెన్స్డేకి ఇస్తాడు. అది ఆ జోంబీ గాడి జేబులో నుంచి పడిపోయి ఉంటుంది. ఆ ఫోటోని చూడగానే వెన్స్డే షాక్ అవుతుంది. నిజానికి ఆ ఫోటోలో ఉన్నది టైలర్ వాళ్ళ అమ్మ ఫ్రాంకో అయి ఉంటుంది. అప్పుడే వెన్స్డే ఆగ్నెస్ తో అంటుంది, ఆ ఐజాక్ గురించి అన్ని విషయాలు తెలుసుకొని నాకు చెప్పు అని. తర్వాత టైలర్ కనిపిస్తాడు. తను బెడ్ పై బంధించి ఉంటాడు. తన ముందే వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. అప్పుడే వాళ్ళమ్మ, నిన్ను బంధించింది నీ మంచి కోసమే, నీకు మంచి జరగాలనే నేను కోరుకుంటున్నాను అంటుంది. ఫస్ట్ లో టైలర్ అస్సలు వినడు, కానీ వాళ్ళ అమ్మ చెప్పింది విన్న తర్వాత మెల్లమెల్లగా తను చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. అంతలో ఫ్రాంకోకి నోట్లో నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. కానీ దాన్ని టైలర్ కి చూపించకుండా దాచిపెట్టుకుంటుంది. తర్వాత ఈనెడ్ దగ్గరికి బ్రూనో వస్తాడు. బ్రూనోతో ఈనెడ్ రాత్రి జరిగిన విషయాల గురించి అబద్ధం చెప్తుంది. రాత్రి తను వేర్వల్ఫ్ గా మారింది, కానీ ఆ విషయాన్ని బ్రూనోతో దాచిపెడుతుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే అప్పుడే అక్కడికి క్యాప్రీ వస్తుంది. అలా క్యాప్రీ బ్రూనోని బయటికి పంపించి ఈనెడ్తో సింగిల్ గా మాట్లాడాలి అంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే క్యాప్రీ అంటుంది, నువ్వు రాత్రి వేర్వల్ఫ్ గా మారావు కదా, నాకు అన్ని విషయాలు తెలుసు అంటుంది. అది తెలియగానే ఈనెడ్ కొంచెం ఫీల్ అవుతుంది, ఇప్పుడు ఈ విషయం మొత్తం స్కూల్కి తెలిసిపోతుంది అని. కానీ క్యాప్రీ మాత్రం, నువ్వేం ఫీల్ అవ్వకు, దీన్ని మొత్తం మన ఇద్దరం సరిచేద్దాం, నేను ఎవ్వరికీ చెప్పనులే అంటుంది. అప్పుడే క్యాప్రీ అంటుంది, నువ్వు ఫుల్ మూన్ అప్పుడు వేర్వల్ఫ్ గా మారావంటే నువ్వు ఒక ఆల్ఫాగా మారిపోతున్నట్టే అంటుంది. ఆ విషయం వినగానే ఈనెడ్ షాక్ అవుతుంది. ఎందుకంటే ఆల్ఫాగా మారిన వాళ్ళు ఎప్పటికీ సింగిల్గానే ఉండాల్సి ఉంటుంది అని. కానీ క్యాప్రీ మాత్రం, నువ్వేం ఫీల్ అవ్వకు, అలాంటిది ఏం జరగదులే అంటుంది. తర్వాత వెన్స్డే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, నా సైకిక్ పవర్స్ నాకు తిరిగి వచ్చేలా ఒక ఐడియా చెప్పండి అంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మమ్మ రోజ్లిన్ గురించి చెప్తుంది. తన ఒక లెజెండ్, తన సమాధి దగ్గరికి వెళ్తే నీకు తిరిగి సైకిక్ పవర్స్ రావచ్చు అంటుంది. కానీ దీనికి చాలా మూల్యం నువ్వు చెల్లించాల్సి ఉంటుంది అంటుంది. అయినా సరే అని వెన్స్డే అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. కానీ ఈనెడ్ మాత్రం తను ఆపడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే నువ్వేదో మిస్టేక్ చేసి ఆ సమాధి దగ్గర తలతిక్క పని చేసావంటే మొత్తం నెక్స్ట్ జరిగే గాలా ప్రోగ్రాం పైనే పడుతుంది, ఆ ప్రోగ్రాం ఆగిపోతుంది, అందుకే నువ్వు ఇప్పుడు వెళ్ళకూడదు అంటుంది. కానీ నువ్వేంటా నాకు చెప్పేది అని తన మాట వినకుండా రాత్రి అయిన తర్వాత అలా రోజ్లిన్ సమాధి దగ్గరికి వెళ్ళి దాని మీద రాసి ఉన్న అక్షరాలని చదువుతుంది. ఆ అక్షరాలు చదవగానే తన ముందుకి రోజ్లిన్ ఆత్మ వస్తుంది. అప్పుడే వెన్స్డే రోజ్లిన్ తో అంటుంది, నాకు నీ హెల్ప్ కావాలి, ఆ హైడ్ ని ఇంకా జోంబీ గాన్ని వెతకడానికి అంటుంది. దానికి రోజ్లిన్ కూడా ఒప్పుకొని నీ చెయ్యిని ఆ క్యాండిల్ పై పెట్టు అంటుంది. అలాగే ఇంకో విషయం కూడా చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చెయ్యి మాత్రం వెనక్కి తీయకు, తీస్తే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటుంది. ముందే ఆలోచించుకొని చెయ్యి పెట్టు అంటుంది. అయినా వెన్స్డే వినకుండా ఆ చెయ్యి పెడుతుంది. అలా ఆ చెయ్యి పెట్టగానే వెనుక నుంచి ఈనెడ్ వెన్స్డేని వెతుక్కుంటూ వచ్చి తనని వెనక్కి లాగుతుంది. తను అప్పటికే ఆ క్యాండిల్ పై చెయ్యి పెట్టేసింది కాబట్టి ప్రాసెస్ మొదలై ఉంటుంది. అందువల్ల ఈనెడ్ ఆపడంతో వాళ్ళ ఇద్దరు అక్కడే కింద పడిపోతారు. మార్నింగ్ నిద్ర లేవగానే వెన్స్డే తనని తాను చూసుకొని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈనెడ్ మాత్రం కూల్ గా ఏమీ జరగనట్టు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈనెడ్ ఆత్మ వెన్స్డే లోకి, వెన్స్డే ఆత్మ ఈనెడ్ లోకి వచ్చి ఉంటాయి. ఎందుకంటే ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేసింది కాబట్టి. అందువల్ల ఇక నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది కథ. ఇప్పటి నుంచి వీళ్ళు మళ్ళీ బాడీ చేంజ్ అయ్యే వరకు వెన్స్డే ని ఈనెడ్ అని పిలుస్తాను, ఈనెడ్ ని వెన్స్డే అని పిలుస్తాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడే ఈనెడ్ వెన్స్డే దగ్గరకు వచ్చి, నా బాడీ చేంజ్ అయిపోయింది, నేనేంటి నీలా ఉన్నాను అని కంగారు పడిపోతూ చాలా భయంగా అడుగుతుంది. దాంతో వెన్స్డే అర్థం చేసుకుంటుంది, రాత్రి ఇది చేసిన తలతిక్క పని వల్ల మొత్తం చేంజ్ అయిపోయాయి అని. అలాగే ఈనెడ్ తో అంటుంది, ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా దాచిపెడదాం, మళ్ళీ మనం చేంజ్ అయ్యే వరకు అంటుంది. అలా ఇద్దరు రూమ్ లో నుంచి బయటికి వస్తారు. అప్పుడే ఈనెడ్ పక్కన ఉన్న కాఫీ షాప్ కి వెళ్లి కలర్ఫుల్ కాఫీని తాగుతుంది. కానీ అది చూసిన ఆగ్నెస్ తన దగ్గరికి వచ్చి, ఇప్పుడు తను వెన్స్డే లోపల ఉంది కాబట్టి ఆగ్నెస్ గుర్తుపట్టక వెన్స్డే తో అంటుంది, నీకు ఈ కాఫీ తాగితే ఎలర్జీ కదా, మరెందుకు తాగుతున్నావు అంటుంది. కానీ ఈనెడ్ మాత్రం అంతగా పట్టించుకోకుండా ఆ కాఫీని తీసుకుని వెళ్లి తాగేస్తుంది. ఇదంతా చూసిన ఆగ్నెస్ కూడా ఏమీ అర్థం కానట్టు చూస్తుంది, వెన్స్డే ఏంటి ఇలా మారిపోయింది అని. అలా ఆగ్నెస్ చెప్తున్నా వినకుండా
కాకుండా ఆ కాఫీ తాగగానే మెల్లగా తనకి ఎలర్జీ స్టార్ట్ అవుతుంది. దాంతో ఈనెడ్ అనుకుంటుంది నిజంగానే కలర్స్ వల్ల వెన్స్డే కి ఎలర్జీ ఉంది అని. అప్పుడే వెన్స్డే వాళ్ళమ్మ అక్కడికి వచ్చి వెన్స్డే కి ఎలర్జీ వచ్చింది అని, తనకి ఎలర్జీ తగ్గడానికి ఉపాయం చెప్తుంది. తర్వాత ఇక్కడ ఈనెడ్ లోపల ఉన్న వెన్స్డే ఆ సమాధి దగ్గరికి వచ్చి ఆ మంత్రాన్ని చదవడం మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. కానీ ప్రిన్సిపల్ ఆత్మ మాత్రం నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావు, నువ్వు ఫస్ట్ కరెక్ట్ గా చేయకుండా ఒక తప్పు చేశావు, ఇప్పుడు మళ్ళీ ఆ మంత్రం చదువుతూ రెండో తప్పు చేస్తున్నావు అంటుంది. దానికి వెన్స్డే ఇంతకు ముందు ఇలా ఎవరికైనా జరిగిందా అంటుంది. అప్పుడు ప్రిన్సిపల్ ఇంతకు ముందు ఇద్దరు రేవెన్స్ ఇలా చేశారు, 24 గంటల తర్వాత వాళ్ళిద్దరు చనిపోయారు, ఇప్పుడు ఈనెడ్ నువ్వు ఇద్దరు చావబోతున్నారు, మీ చావుల కోసం రెడీగా ఉండు అంటుంది. తర్వాత ఈ జోంబీ ఐజాక్ గాడు జూడీ ఇంటి దగ్గరకు వచ్చి తనని దారుణంగా చంపేస్తాడు. ఇప్పుడు తను పూర్తిగా మనిషిలాగా మారిపోయి ఉంటాడు. అప్పుడు ఐజాక్ క్యాల్పిన్ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ చుట్టూ వెతుకుతూ అక్కడ ఉన్న బేస్మెంట్ లో ఒక డోర్ ని చూస్తాడు. ఆ బేస్మెంట్ లోపలికి వెళ్ళగానే అక్కడ టైలర్ ఇంకా వాళ్ళ అమ్మ కనిపిస్తారు. టైలర్ వాళ్ళ అమ్మపై జూడీ ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల తను చాలా వీక్ అయిపోతూ రోజు రోజుకు చావుకు దగ్గరవుతూ ఉంటుంది. అది చూసిన ఐజాక్ తనతో అంటాడు, నేను జూడీని చంపేశాను, ఇప్పుడు తను చేస్తున్న ఎక్స్పెరిమెంట్ తోనే నిన్ను బాగు చేస్తాను అంటాడు. కానీ అది చేయాలంటే నేను ముందుగా నెవర్ మోర్ అకాడమీకి వెళ్ళాలి అంటాడు. కానీ వీళ్ళు వేస్తున్న ప్లాన్ టైలర్ కి అంతగా నచ్చదు. అయినా సరే వాళ్ళ అమ్మని బతికించుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాడు కాబట్టి తను కూడా వాళ్ళతో పాటు నెవర్ మోర్ దగ్గరికి బయలుదేరతాడు. తర్వాత రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇక్కడ ఈనెడ్ వెన్స్డే ఇద్దరు విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే బాడీలు షిఫ్ట్ అయ్యారు కాబట్టి. అలా ఒక రోజు వెన్స్డే మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉంటే అప్పుడే క్యాప్రీ అక్కడికి వచ్చి పర్మనెంట్ వోల్ఫ్ గా మారడం గురించి మాట్లాడుతుంది. తను ఈనెడ్ అనుకుని ఇదంతా మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న వెన్స్డే షాక్ అవుతుంది. తన బెస్ట్ ఫ్రెండ్ ఇంత పెద్ద విషయాన్ని తన దగ్గర దాచిపెట్టిందా అనుకుంటుంది. అప్పుడే వెన్స్డే అక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే తనకి గోడ మీద ఉన్న ఒక పెయింట్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే తనకి వాళ్ళ అమ్మమ్మ చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. తను వెంటనే కాటేజ్ లో ఉన్న రోజలైన్ గది దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న వస్తువుల్ని చుట్టూ చూస్తూ ఉంటుంది. అక్కడ తనకి మొటేషా రాసిన బుక్స్ కూడా కనిపిస్తాయి. తను కొన్ని రొమాంటిక్ నవల్స్ కూడా రాసి ఉంటుంది. అది చూసి వెన్స్డే షాక్ అవుతుంది, మా అమ్మలో ఈ కళ కూడా ఉందా అని. అప్పుడే రోజలైన్ గోస్ట్ తన ముందుకి వస్తుంది. అప్పుడే ఆ గోస్ట్ వెన్స్డే తో అంటుంది, మీరు ప్రాణాలతో ఉండాలి అంటే ఈనెడ్ కి సంబంధించిన అతిపెద్ద సీక్రెట్ డాన్ వరకు తెలియాల్సి ఉంటుంది అంటుంది. అంతలో మొటిషా అక్కడికి వచ్చి ఈనెడ్ ని అక్కడ చూసి షాక్ అవుతుంది. వెన్స్డేనే తనని ఇక్కడికి పంపించిందేమో అనుకుంటుంది. ఇక్కడ ఈనెడ్ రూమ్ లో వెన్స్డే రాసిన బుక్ ని చదువుతూ ఉంటుంది. ఆ బుక్ ను చదివి తను షాక్ అవుతుంది. ఆ బుక్ లో తన గురించి కొంచెం విచిత్రంగా రాయడం వల్ల పాప హట్ అవుతుంది. అంతే, పాప రగిలిపోతుంది. వెన్స్డే పై ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని ఎప్పుడు వెన్స్డే వేసుకొని రంగురంగుల బట్టలు వేసుకొని మొత్తం స్కూల్లో డాన్స్ చేస్తూ అందరి ముందు తెగ రెచ్చిపోయి తిరుగుతుంది. దాంతో వెన్స్డేకి చాలా కోపం వస్తుంది. కానీ ఇప్పుడు తన బాడీలో ఈనెడ్ ఉంది కాబట్టి ఏమీ అనలేకపోతుంది. అంతలో తను రంగురంగుల బట్టలు వేసుకున్నందుకు తనకి కలర్ ఎలర్జీ ఉంది కాబట్టి మొత్తం ఎలర్జీ తన ఫేస్ లో కనిపిస్తుంది. అలా స్వ తప్పి అక్కడే కింద పడిపోతుంది ఈనెడ్. తర్వాత ఇక్కడ వెన్స్డే బ్రూనో తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడం వింటుంది. అది విని తనకి బ్రేకప్ చెప్పేస్తుంది. బ్రేకప్ చెప్పింది వెన్స్డే, కానీ బ్రూనో మాత్రం ఈనెడే చెప్పింది అనుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రూమ్ లో ఉన్న ఈనెడ్ దగ్గరికి ఆగ్నెస్ వస్తుంది. నువ్వు కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు అని మాట్లాడుతూనే ఈనెడ్ బ్రూనోని వదిలేసింది, తనకి బ్రేకప్ చెప్పేసింది అన్న విషయం కూడా చెప్తుంది. దాంతో ఈనెడ్ చాలా ఫీల్ అవుతుంది. తన లవ్ లో వేలు పెట్టినందుకు ఈనెడ్ కి ఇంకా కోపం వస్తుంది. దాంతో ఆగ్నెస్ పై గట్టి గట్టిగా అరుస్తూ తనని తక్కువ చేసి మాట్లాడుతుంది. దాంతో ఆగ్నెస్ ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఇక్కడ మొటిషా వాళ్ళు ఫ్యామిలీ మొత్తం డిన్నర్ చేస్తూ ఉంటే అక్కడే ఈనెడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు తను వెన్స్డే లా ఉంది కాబట్టి అందరూ నార్మల్ గా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈనెడ్ కి మాత్రం వాళ్ళు మాట్లాడుకునే విషయాలు, తను అడుగుతున్న ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు ఉండవు. అలాగే వాళ్ళు పురుగుల్ని, కప్పల్ని, ఎలుకల్ని తినడం చూసి
పాపకి వామిట్ వచ్చేస్తుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంతలో ప్రిన్సిపల్ ఆత్మ వచ్చి మొటిషాకి మొత్తం జరిగిన అన్ని విషయాలు చెప్తుంది. తన పిల్లలు అబద్ధం చెప్తే గోమేష్ గాని మొటిషా గాని ఇద్దరు ఇట్టే కనిపెట్టేస్తారు. దాంతో పక్స్లీ గాడు నన్ను కూడా కనిపెట్టేస్తారని తను ఆ జోంబీ గాన్ని వదిలేశానన్న విషయం కూడా చెప్పేస్తాడు. తర్వాత ఇక్కడ నెవర్ మోర్ లోకి ఐజాక్ వచ్చి తన ఓల్డ్ ఫ్రెండ్ అయిన లెక్చరర్ ని కలుస్తాడు. అక్కడ తనని చంపేసి తను ఇంతవరకు చూసుకుంటున్న పవర్ సోర్స్ ని తీసుకుని వెళ్లిపోతాడు. ఇదంతా అక్కడే ఇన్విజిబుల్ లో ఉన్న ఆగ్నెస్ మొత్తం చూసి షాక్ అవుతుంది. కానీ తను ఇన్విజిబుల్ లో ఉంది కాబట్టి ఐజాక్ తనని చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా ఐజాక్ వెళ్తూ ఉంటే ఆగ్నెస్ తనని ఫాలో చేస్తూ వెళ్తుంది. ఐజాక్ వెళ్లి టైలర్ ని ఫ్రాంకోని కలవగానే తను అనుకుంటుంది వీళ్ళు పెద్దగానే ఏదో ప్లాన్ చేస్తున్నారు అని. అలా కార్ లో వెళ్తూ ఉంటే ఆ కార్ డిక్కీలో వెళ్లి పడుకొని వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటుంది. అదే డిక్కీలో జూడీ డెడ్ బాడీ కూడా ఉంటుంది. దాన్ని చూసి ఆగ్నెస్ చాలా భయపడుతుంది. వెంటనే ఈనెడ్ కి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. అలాగే తను వెళ్తున్న లొకేషన్ ని కూడా షేర్ చేస్తుంది. ఆ లొకేషన్ తో ఐజాక్ వాళ్ళు విలో హిల్ కి వెళ్తున్నారన్న విషయం తెలుస్తుంది. దాంతో ఈనెడ్ ఇంకా వెన్స్డే ఇద్దరు ఆగ్నెస్ ని కాపాడడానికి బయలుదేరుతారు. ఇక్కడ టైలర్ మాత్రం వాళ్ళని ఎవరో ఫాలో చేస్తున్నారన్న విషయాన్ని కనిపెట్టేస్తాడు. అలా వెంటనే ఇన్విజిబుల్ లో ఉన్న ఆగ్నెస్ ని పట్టుకుంటాడు. అలాగే ఐజాక్ అక్కడ ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేస్తాడు టైలర్ వాళ్ళ అమ్మని నార్మల్ గా చేయడానికి. కానీ ఈనెడ్ ఇంకా వెన్స్డే ఇద్దరు వచ్చి ఆ ఎక్స్పెరిమెంట్ ని ఆపేస్తారు. ఇప్పుడు వెన్స్డే ఈనెడ్ బాడీలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆగ్నెస్ ని ఎలాగైనా కాపాడాలని వెన్స్డే ఈనెడ్ బాడీలో ఉన్నా సరే వెంటనే తను ఓల్ఫ్ గా మారి తన దోస్తుల్ని కాపాడుతుంది. అప్పుడు టైలర్ కూడా మాన్స్టర్ గా మారడానికి ట్రై చేస్తుంటాడు. కానీ వాళ్ళ అమ్మ తనని ఆపుతుంది, నువ్వు అలా మారకు అని. దాంతో ఆ ల్యాబ్ ఎక్స్ప్లోడ్ అవ్వడానికి ముందే అక్కడ నుంచి వెన్స్డే వాళ్ళు తప్పించుకొని బయటకు వచ్చేస్తారు. అలా ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత ఆగ్నెస్ అర్థం చేసుకుంటుంది వీళ్ళిద్దరూ బాడీస్ చేంజ్ అయ్యారు అని. అలాగే వెంటనే వెన్స్డే ఇంకా ఈనెడు మళ్ళీ రోజలిన్ సమాధి దగ్గరికి వెళ్లి ఇద్దరు చేయి పెట్టి అదే మంత్రాన్ని చదువుతారు. అక్కడికి వెళ్లి ఇద్దరు వాళ్ళ సీక్రెట్స్ ని బయటికి చెప్తారు. అంటే ఇలా చెప్తే వాళ్ళ ప్రాణాలు పోకుండా మళ్ళీ ఎవరి బాడీలోకి వాళ్ళు వస్తారు అని ఇంతకు ముందే గోస్ట్ చెప్పింది కాబట్టి అలాగే చేస్తారు. అలా కొంతసేపటి తర్వాత ఇద్దరు మళ్ళీ ఎవరి బాడీలోకి వాళ్ళు వచ్చేస్తారు. కానీ అప్పుడే ప్రిన్సిపల్ ఆత్మ వచ్చి వెన్స్డే తో అంటుంది ఇప్పుడు అన్ని మారిపోయాయి, నువ్వంత సంతోషంగా ఉండకు, చనిపోయేది ఈనెడ్ కాదు మీ ఆడమ్స్ ఫ్యామిలీలోనే ఒకరు చనిపోబోతున్నారు అంటుంది. అది విని వెన్స్డే షాక్ అవుతుంది. అసలు మాలో ఎవరు చనిపోబోతున్నారని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత 15 సంవత్సరాల క్రితాన్ని చూపిస్తారు. ఇప్పుడు ప్రిన్సిపల్ డాట్ కొంచెం యంగ్ లో ఉంటాడు. తను ఇప్పుడు ఒక బార్ లోకి వచ్చి అక్కడ ఉన్న బార్ టెండర్ గేడియన్ ని కలుస్తాడు. ఇక్కడే బియాంకా వాళ్ళ అమ్మ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ గేడియన్ కి యాక్టర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. కాకపోతే అవకాశాలు లేక బార్ లో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే డాట్ వచ్చి తనకి బంపర్ ఆఫర్ ఇస్తాడు. నా కింద నువ్వు పనిచేస్తే నిన్ను వేరే స్థాయికి తీసుకువెళ్తా, నిన్ను గొప్ప నటుని చేస్తా అంటాడు. దాంతో గేడియన్ కూడా తనతో పని చేయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత మళ్ళీ స్టోరీ ప్రెజెంట్ కు వస్తే ఇప్పుడు ప్రిన్సిపల్ డాట్ బియాంకా ఎక్కడైతే వాళ్ళ అమ్మని దాచిపెట్టిందో అక్కడికి వస్తాడు. అక్కడ డాట్ ని చూడగానే బియాంకాకి ఏమీ అర్థం కాదు, ఇతనెందుకు ఇక్కడికి వచ్చాడు అని. కానీ అప్పుడే తనకి మొత్తం అర్థమవుతుంది ఇక్కడ జరుగుతున్న ఈ కల్ట్ కి సంబంధించిన మొత్తం నేరాలు చేసింది డాటే అని. కేవలం తన కింద పని చేసింది వాళ్ళ అమ్మ ఇంకా గేడియన్. అప్పుడే డాట్ బియాంకాతో వాళ్ళ అమ్మతో అంటాడు ఇప్పుడు ఆట ముగిసిపోయింది అనుకోకండి, ఇప్పుడే కొత్త ఆట స్టార్ట్ అవ్వబోతుంది, దాన్ని మీరే దగ్గరుండి నడిపించాలి అంటాడు. తర్వాత స్కూల్లో ఎక్కడైతే ప్రొఫెసర్ ఆర్లాఫ్ చనిపోయాడో అక్కడికి పోలీస్ ఆఫీసర్ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రిన్సిపల్ డాట్ కూడా చెప్తుంది ఇప్పుడు ఈ మర్డర్ జరిగాక స్కూల్లో మొత్తం అందరు భయంతో ఉంటారు, అందుకే ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ ని కొంతసేపు ఆపండి, ఇప్పుడు పెట్టకుండా తర్వాత ఎప్పుడైనా దీన్ని అరేంజ్ చేసుకోండి అంటుంది. కానీ డాట్ మాత్రం ప్రొఫెసర్ చనిపోతే ఈ పార్టీ ఎందుకు ఆపాలి, ఇది జరుగుతూనే ఉంటుంది, అయినా ప్రొఫెసర్ కోరుకుంది కూడా ఇదే కదా, స్కూల్ కు మంచి జరిగితే తన ఆత్మ కూడా శాంతిస్తుంది అంటాడు. దాంతో ఇక పోలీస్ ఆఫీసర్ కూడా ఏం చేయలేకపోతుంది. అక్కడ జరుగుతున్న మొత్తం ఫండ్ రైజింగ్ గాలా ఈవెంట్ ని తనే దగ్గరుండి చూసుకోవడానికి ఒప్పుకుంటుంది. అక్కడ స్కూల్లో పోలీసులు మొత్తం మాన్స్టర్ ని వెతకడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే పైన ఉన్న ఈనెడ్ వెన్స్డే తో అంటుంది ఈ పోలీస్ ఆఫీసర్స్ అసలు ఆ హైడ్ ని పట్టుకుంటారంట
అంటావా అని. అయినా నీ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు, నేను నిన్ను కాపాడేశాను అంటుంది. దాంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇక నేను చనిపోను అని. అప్పుడే వెన్స్డే నువ్వు కాదు కానీ ఇంకా వేరే వాళ్ళు చనిపోబోతున్నారు అంటుంది. దానికి ఈనెడ్ వేరే వాళ్ళంటే ఎవరు అంటుంది. అప్పుడు వెన్స్డే వేరే వాళ్ళంటే వేరే ఎవరో కాదు, మా ఆడమ్ ఫ్యామిలీలోనే ఒకరు చనిపోబోతున్నారు అంటుంది. అంతలో ఆగ్నెస్ అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న ఫైల్ ని వెన్స్డే కి ఇస్తుంది. ఆ ఫైల్ ఐజాక్ కి సంబంధించింది. అలా ఆ ఫైల్ తీసుకొని వెన్స్డే వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది. నిజానికి ఆ ఫైల్ ద్వారా తనకి తెలుస్తుంది వాళ్ళ నాన్న ఇంకా ఐజాక్ ఇద్దరు రూమ్మేట్స్ అని. ఇదే విషయాన్ని వెన్స్డే వాళ్ళ నాన్నని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న తను నా బెస్ట్ ఫ్రెండే, అలాగే పక్స్లీతో వెళ్ళినప్పుడే ఆ జోంబీ గాడే ఐజాక్ అని నాకు తెలిసింది. వాడు స్కూల్లో ఉన్నప్పుడే సపరేట్ గా ఒక ల్యాబ్ ని తయారు చేసి ఆ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తూ తన సిస్టర్ లో ఉన్న హైట్ ని పోగొట్టడానికి చాలా కష్టపడుతూ ఉండేవాడు అంటాడు. తర్వాత వెన్స్డే వాళ్ళ అమ్మతో కూడా చెప్తుంది, ఈనెడ్ చనిపోలేదు కానీ మన ఆడమ్ ఫ్యామిలీలోనే ఒకరు చనిపోబోతున్నారు అంటుంది. ఆ మాట వినగానే వెన్స్డే వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. తర్వాత ఇక్కడ క్యాప్రీ ఈనెడ్ ని వెళ్లి కలిసి తనతో అంటుంది, నువ్వు నిన్న లూపింగ్ కేజ్ నుంచి ఎందుకు బయటికి వెళ్ళావు అని. కానీ ఈనెడ్ మాత్రం తనకేదో కథ చెప్పడానికి ట్రై చేస్తుంది. అప్పుడే క్యాప్రీ అంటుంది, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను, నువ్వు ఫుల్ మూన్ అప్పుడు వేర్ వోల్ఫ్ గా మారావంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతావు, తిరిగి నార్మల్ మనిషిలాగా మారలేవు. అలాగే ఒక ఆల్ఫా వేర్ వోల్ఫ్ గా మారిందంటే మిగిలిన వేర్ వోల్ఫ్లు తనని వెతికి మరీ చంపేస్తాయి, అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు అంటుంది. తర్వాత ఇక్కడ ఐజాక్ వాళ్ళ సిస్టర్ ఆరోగ్యం రోజు రోజుకి పాడైపోవడం గమనిస్తాడు. అలాగే తనకి మెడిసిన్స్ కూడా అయిపోయి ఉంటాయి. అప్పుడే టైలర్ ఇంకా ఐజాక్ ఇద్దరు మెడిసిన్స్ కోసం బయటికి వెళ్తారు. అక్కడ ఉన్న డాక్టర్ ని టైలర్ కొడతాడు. అప్పుడే ఐజాక్ టైలర్ తో అంటాడు, మీ అమ్మని కాపాడాలంటే ఒక అమ్మాయి మనకి కావాలి, అలాగే నీ బ్లడ్ కూడా కావాలని తన బ్లడ్ ని తీసుకుంటాడు. తర్వాత ఇక్కడ వెన్స్డే క్యాల్పిన్ ఇంటి దగ్గరికి వెళ్తుంది, అక్కడ ఏదైనా ఆధారాలు దొరుకుతాయి అని. అప్పుడే ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి తనతో అంటుంది, ఈ టైలర్ వాళ్ళ అమ్మకి నార్మల్ జీవితాన్ని గడపడం అంటే చాలా ఇష్టం, ఇక్కడే నువ్వు వెతికితే ఏదైనా ఆధారం దొరుకుతుంది అంటుంది. వెంటనే వెన్స్డే కి ఒక ఐడియా వస్తుంది. ఇంటి చుట్టుముట్టు తిరుగుతున్నప్పుడు తనకి ఒక బేస్మెంట్ కనిపిస్తుంది. లోపలికి వెళ్తే తనకి అర్థమవుతుంది ఇప్పటి వరకు ఐజాక్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని. అలాగే అక్కడ ఉన్న మెడిసిన్ బాటిల్ ని చూస్తుంది. ఆ బాటిల్ ద్వారా తనకు తెలుస్తుంది ఐజాక్ వాళ్ళ సిస్టర్ కి చాలా తక్కువ టైం ఉంది, దాన్ని కాపాడడానికే ఐజాక్ చాలా ట్రై చేస్తున్నాడు అని. అక్కడే ఒక బాటిల్లో ఒక పురుగు కనిపిస్తుంది. ఆ పురుగుని తీసుకొని వెన్స్డే పక్స్లీ దోస్తైన యూజిన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే యూజిన్ దాన్ని చూసి దీని ద్వారా మనం ఐజాక్ ఎక్కడున్నాడో కనిపెట్టొచ్చు అంటాడు. దాంతో వెన్స్డే కూడా దానికి ఒప్పుకొని ఆ పురుగుని వదిలిపెడతారు. తర్వాత వెన్స్డే తన రూమ్ కి వెళ్తుంది. తన రూమ్ లో ఆల్రెడీ వాళ్ళ అమ్మమ్మ వచ్చి తన నవల్ని చదువుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మమ్మ వెన్స్డేతో, మీ అమ్మ నా మీద చాలా కోపంగా ఉంది, ఎందుకంటే రోజలిన్ కి సంబంధించిన స్పెల్స్ నీకు చెప్పానని చాలా కోపంగా ఉంది నా మీద అంటుంది. కానీ వెన్స్డే మాత్రం వాళ్ళ అమ్మమ్మ ఎందుకు వచ్చిందో అస్సలు అర్థం కాదు. అప్పుడే వాళ్ళ అమ్మమ్మ, మీ ప్రిన్సిపల్ డాట్ నాకు డైలీ కాల్ చేస్తున్నాడు డొనేషన్ ఇవ్వమని, కానీ నాకు డొనేషన్ ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు, కాకపోతే ఇక్కడికి వస్తే ఆ పార్టీని కొంచెం ఎంజాయ్ చేసి అందరి ముందే వాడి పరువు తీసి వెళ్ళిపోవాలని వచ్చాను అంటుంది. తర్వాత ప్రిన్సిపల్ డాట్ వెన్స్డే వాళ్ళ అమ్మమ్మని కలిసి తనకి జరగబోయే మొత్తం ఈవెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలాగే అక్కడ ఉన్న ఒక 3D మోడల్ ని చూపిస్తూ, నీ పేరు మీద ఒక టవర్ ని కూడా నిర్మించబోతున్నాను అంటాడు. అది చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, కానీ డొనేషన్ ఇవ్వడానికి మాత్రం అస్సలు ఒప్పుకోదు. అప్పుడే డాట్ మాటలతో ఈ ముసల్ది పని చేసేలా లేదు అని వెంటనే బియాంకని పిలిచి తన పవర్ ద్వారా మొత్తం ఆవిడని కంట్రోల్లోకి తీసుకొని తన ఆస్తిని మొత్తం నెవర్ మోర్ పేరు మీద రాసేలా ఒప్పిస్తాడు. తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్ ఆత్మ మొటిషా దగ్గరికి వెళ్లి తనతో అంటుంది, నువ్వు ఐజాక్ గురించి మొత్తం అన్ని విషయాలు వెన్స్డే కి చెప్పాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదమే జరగబోతుంది అంటుంది. తర్వాత వెన్స్డే ఈనెడ్ ని కలవడానికి వెళ్తుంది. తను ఇప్పుడు లూపెన్ కేజ్ లో ఉంటుంది, ఎందుకంటే ఫుల్ మూన్ అప్పుడు బయటకు వస్తే తను పర్మనెంట్ గా వేర్ వోల్ఫ్ గా ఉండిపోవాల్సి వస్తుంది కాబట్టి తనని తాను లూపెన్ కేజ్ లో బంధించుకుంటుంది. అప్పుడే ఏజెక్స్ అక్కడికి వచ్చి
బియాంకా వాళ్ళ అమ్మ ప్రమాదంలో ఉంది అని గిడియన్ కి సంబంధించిన న్యూస్ ని తనకి చూపిస్తాడు. అలాగే ఇంకో విషయం కూడా చెప్తాడు. ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఖచ్చితంగా ఇందులో ప్రిన్సిపాల్ డాట్ హస్తం కూడా ఉందనిపిస్తుంది అంటాడు. తర్వాత ప్రిన్సిపాల్ డాట్ వెన్స్డే ని ఆఫీస్ రూమ్ లోకి పిలుస్తాడు. అలా వెన్స్డే అక్కడికి రాగానే వాళ్ళ అమ్మమ్మ అందరితో అంటుంది, నా మీద ఉన్న మొత్తం ఆస్తులు అన్ని నెవర్ మోర్ మీద రాయబోతున్నాను అంటుంది. ఆ మాట వినగానే వెన్స్డే షాక్ అవుతుంది. ఇంత ముందు వరకు వాళ్ళ అమ్మమ్మ అసలు ఒక నయా పైసా కూడా వాడికి ఇయ్యనంది కదా, ఇప్పుడెందుకు మొత్తం పైసలు రాస్తుంది అనుకుంటుంది. అలా వాళ్ళ అమ్మమ్మని అక్కడ ఉన్న నక్కజిత్తుల ప్రిన్సిపల్ ని చూడగానే పాపకి చాలా డౌట్ వస్తుంది, వీడే ఏదో తేడా చేస్తున్నాడు అని. తర్వాత వెన్స్డే బియాంకని కలవడానికి వెళ్లి గేమ్ ఆడుతూ తనతో అంటుంది, మీ అమ్మ ఎందుకు ప్రమాదంలో ఉంది అని. కానీ బియాంక మాత్రం తనతో చెప్పదు. అయినా సరే వెన్స్డే పదే పదే అదే విషయాన్ని అడుగుతుంది. దాంతో బియాంకా అన్ని విషయాలు చెప్తుంది. ప్రిన్సిపలే మీ అమ్మమ్మని కంట్రోల్ చేసి ఆస్తులు మొత్తం నెవర్ మోర్ పేరు మీద వచ్చేలా చేయమన్నాడు, నేను చేసేశాను అంటుంది. ఆ మాట విని వెన్స్డే షాక్ అవుతుంది. అప్పుడే మళ్ళీ బియాంకా వెన్స్డే పై కూడా తన పవర్ వాడి జరిగింది మొత్తం మర్చిపోయేలా చేస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఆగ్నెస్ అక్కడ ఇన్విజిబుల్ లో ఉండి బియాంకా చెప్పింది మొత్తం విని ఉంటుంది. అందుకే తర్వాత వెన్స్డే దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు బియాంకా ఏదైతే చెప్పిందో అన్ని మళ్ళీ తనకి చెప్పేస్తుంది. అలాగే వెన్స్డే ఆగ్నెస్ ని తన డ్రెస్ లో చూసి తనకి చాలా కోపం వస్తుంది, తనపై కోపడుతుంది. దాంతో ఆగ్నెస్ చాలా ఫీల్ అయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ హాస్పిటల్లో మెల్కోలోకి టైలర్ రాగానే తనకి తెలుస్తుంది, ఐజాక్ వాళ్ళ అమ్మని ఈ ప్రయోగం చేసి నార్మల్ చేస్తాడు, అలాగే ఆడమ్స్ ఫ్యామిలీ పై కూడా పగ తీర్చుకుంటాడు అని. తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్ బియాంకని తీసుకొని గిడియన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే గిడియన్ ప్రిన్సిపల్ తో అంటాడు, నువ్వు చేస్తున్న అన్ని మోసాల్ని నా మీద చేసుకున్నాను, ఇప్పుడు పోలీసులందరూ నన్ను వెతుకుతున్నాడు, అందుకే నీ దగ్గర ఉన్న మనీలో నాకు కూడా షేర్ కావాలి అంటాడు. లేదంటే నేను పోలీసుల దగ్గరికి వెళ్లి అందరి ముందు జరిగింది మొత్తం బయట పెడతాను అంటాడు. దాంతో డాట్ కి చాలా కోపం వస్తుంది. వెంటనే గిడియన్ పై అటాక్ చేసి తన పవర్ వాడి తనని అక్కడే కాల్చి బూడిద చేస్తాడు. అలా తన ముందు డాట్ ఒక మనిషిని చంపడం చూసి బియాంకా చాలా భయపడుతుంది. అప్పుడే డాట్ బియాంకాతో, ఇక నీ తర్వాత పని ఏంటంటే మొత్తం ప్రాపర్టీని నా మీద చేసేలా ఆడమ్ ఫ్యామిలీని ఒప్పించేసేయి, ఆ తర్వాత మొత్తం పైసలు తీసుకొని నేను ప్రైవేట్ జెట్ లో ఇక్కడ నుంచి పారిపోతాను, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఈ పని చెయ్యి, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నన్ను ప్రశాంతంగా ఉంచుతావు అంటాడు. తర్వాత ప్రిన్సిపల్ గాలా ఈవెంట్ లోకి వెన్స్డే వాళ్ళ అమ్మమ్మని తీసుకుని ఎంట్రీ ఇస్తాడు. కానీ ఇదంతా మోటిషాకి అస్సలు నచ్చదు. తర్వాత ఇక్కడ ఈనెడ్ కనిపిస్తుంది. తనతో డాన్స్ పార్ట్నర్ లేకపోవడంతో చాలా డల్ గా అక్కడే కూర్చొని ఉంటుంది. అంతలో ఆగ్నెస్ చాలా బాధపడుతూ కనిపిస్తుంది. తనపై వెన్స్డే కోపడినందుకు తను చాలా ఫీల్ అయి ఉంటుంది. అప్పుడే ఈనెడ్ అంటుంది, నువ్వు ఎవరిలో ఉండడానికి ట్రై చేయకు, ఆగ్నెస్ గానే నువ్వు చాలా బాగుంటావు, నీకు తగ్గట్టు నువ్వు ఉంటేనే అందరికి నచ్చుతావు అంటుంది. ఈనెడ్ అలా మాట్లాడగానే ఆగ్నెస్ నార్మల్ అవుతుంది. అలాగే తనతో కలిసి డాన్స్ పార్ట్నర్ గా డాన్స్ చేయడానికి కూడా ముందుకొస్తుంది. తర్వాత ఈవెంట్ లోనే వెన్స్డే వెళ్లి బియాంకాని కలిసి తనతో అంటుంది, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, మీ అమ్మ ఎక్కడ ఉందో నాకు చెప్పు, మీ అమ్మని కాపాడి నేను నీకు హెల్ప్ చేస్తాను అంటుంది. అప్పుడు బియాంకా వాళ్ళ అమ్మని ఎక్కడ దాచిపెట్టాడో చెప్తుంది. దాంతో ఏజెక్స్ బియాంకా వాళ్ళ అమ్మని ఎక్కడ దాచిపెట్టారో అక్కడికి వెళ్లి తనని కాపాడతాడు. తర్వాత వెన్స్డే ఈనెడ్ దగ్గరికి వెళ్లి నాకు నీ హెల్ప్ కావాలి అంటుంది. అప్పుడే ఆగ్నెస్ కూడా అక్కడికి వస్తుంది. ఆగ్నెస్ ని చూసి వెన్స్డే తనని పొగుడుతుంది. కానీ ఆగ్నెస్ మాత్రం నువ్వు పొగిడినా తిట్టినా నాకు పెద్ద ఫరక్ పడదు, కానీ అసలు ప్లాన్ ఏంటో చెప్పు అంటుంది. ఇక్కడ ప్రిన్సిపల్ వెన్స్డే వాళ్ళ అమ్మమ్మతో అంటాడు, ఈ పార్టీ అయిన తర్వాత ఆఫీస్ రూమ్ లో మనం మొత్తం పేపర్ వర్క్స్ ని కంప్లీట్ చేద్దాం, అందుకే ఇప్పుడు మాత్రం పార్టీని ఎంజాయ్ చేయండి అంటాడు. అలా షో స్టార్ట్ అవుతుంది. ఈ షోలో ఆగ్నెస్ ఇంకా ఈనెడ్ ఇద్దరు డాన్స్ చేస్తారు. అలా డాన్స్ చేస్తూ ఉన్నప్పుడే ఆగ్నెస్ ఇన్విజిబుల్ గా మారి ప్రిన్సిపల్ డాట్ దగ్గరికి వచ్చి తన జేబులో ఉన్న వస్తువుని బయటికి తీసేస్తుంది. ఈ వస్తువు తనతో ఉండడం వల్ల బియాంకా తనని కంట్రోల్ చేస్తున్నా కూడా తను కంట్రోల్ లోకి రాలేకపోతాడు. అలా ఆగ్నెస్ ఆ వస్తువుని తీసుకొచ్చి వెన్స్డే కి ఇస్తుంది. అలా డాన్స్ అయిపోయిన తర్వాత బియాంకా స్పీచ్ చేయడానికి స్టేజ్ పైకి వెళ్తుంది. అప్పుడే తనకి ఏజెక్స్ కాపాడిన వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. వాళ్ళ అమ్మ సేఫ్ గా ఉందని తెలియగానే వెంటనే బియాంకా ప్రిన్సిపల్ పై తన పవర్ ని వాడి అసలు మొత్తం నిజాన్ని అందరి ముందు చెప్పు అంటుంది. ఇప్పుడు తన దగ్గర ఆ వస్తువు లేదు కాబట్టి తను ఈజీగా బియాంకా కంట్రోల్ లోకి వెళ్ళిపోతాడు. దాంతో జరిగింది అన్ని విషయాలు అందరి ముందు చెప్పేస్తాడు. అప్పుడే డాట్ అందరి ముందుకు వచ్చి నిజం చెప్తాడు.
నేను బియాంకా ద్వారా మొటిషాని కంట్రోల్ చేసి వాళ్ళ అమ్మ నుంచి డొనేషన్ ని అడగాలి అనుకున్నాను. కానీ మొటిషా వల్ల పని అవ్వకపోవడంతో డైరెక్ట్ బియాంకాని ఉపయోగించుకొని వాళ్ళ అమ్మనే కంట్రోల్ చేసి మొత్తం ఆస్తిని దొబ్బేయాలనుకున్నాను అంటాడు. కానీ తన వల్ల ఎలాంటి పని అవ్వలేదు. అందుకే నేను బియాంకా వాళ్ళ అమ్మని బంధించి బియాంకా ద్వారా మొటిషా వాళ్ళ అమ్మ నుంచి మొత్తం ఆస్తిని దొబ్బేయాలనుకున్నాను అంటాడు. ఆ విషయం అక్కడ ఉన్న అందరూ విని షాక్ అవుతారు. అలాగే మెల్లగా ప్రిన్సిపల్ డాట్ కూడా అర్థమవుతుంది నేను అన్ని నిజాలు చెప్పేశాను అని. అందుకే బియాంకాని పట్టుకొని ఎవరు దగ్గరికి రాకండి, నేను ఇక్కడ నుంచి సేఫ్ గా వెళ్ళిపోవాలి, లేదంటే ఇక్కడే బియాంకాని చంపేస్తాను అంటాడు. కానీ అప్పుడే తెలివిగా ఆలోచించి ఐజాక్ వెనుక నుంచి వచ్చి ప్రిన్సిపల్ ని పిలుస్తాడు. వెంటనే ప్రిన్సిపల్ వెనక్కి తిరగగానే తన పవర్ ని వాడి ప్రిన్సిపల్ ని స్టోన్ లా మారుస్తాడు. అలా స్టోన్ గా మారిన ప్రిన్సిపల్ పైనుంచి శాండ్లర్ పడగానే తను పగిలిపోతాడు. అలా ప్రిన్సిపల్ డాట్ చనిపోతాడు. అక్కడ ఉన్న పోలీసులు కూడా ఇదంతా మొత్తం చూశారు కాబట్టి అంతా కంట్రోల్ చేస్తూ ఉంటారు. తర్వాత బియాంకా వెన్స్డే దగ్గరికి వచ్చి నేను నిన్ను కంట్రోల్ చేశాను కదా, నా పవర్ నీ మీద ఎందుకు పని చేయలేదు, అయినా సరే అది వదిలే, నువ్వు మొత్తం ఇప్పుడు మంచి చేసావు కాబట్టి ఎనీవే మా అమ్మని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వెన్స్డే వాళ్ళ అమ్మమ్మ కూడా ఇక్కడ జరుగుతున్న ఈ పార్టీ తనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ డాట్ చనిపోవడం చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే వెన్స్డేతో అంటుంది ఈసారి సెలవుల్లో నువ్వు తప్పకుండా నా దగ్గరికి రావాలి అని. కానీ వెన్స్డే మాత్రం నేను అస్సలు రాను, నువ్వు మా నాన్నని అవమానించావు, తన పవర్స్ పోయాయని, ఇప్పుడు నా పవర్స్ కూడా పోయాయి, అందుకే మా నాన్ననన్నా నన్నన్నా ఒకటే, నేను అస్సలు రాను అంటుంది. దానికి వాళ్ళ అమ్మమ్మ నిన్ను ఒప్పించాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి అంటుంది. అప్పుడు వెన్స్డే నన్ను ఒప్పించాలంటే నువ్వు డొనేషన్ ఇవ్వాలనుకున్న దాన్ని మా నాన్న పేరు మీద నెవర్ మోర్ కి ఇవ్వు అంటుంది. దానికి కూడా వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకొని డొనేషన్ ని ఇస్తుంది. తర్వాత యూజిన్ వెన్స్డే దగ్గరికి వచ్చి ఐజాక్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది అంటాడు. కానీ మొటిషాకి గోమేష్ కి మాత్రం భయంగా ఉంటుంది. పక్స్లేని వాడేదైనా చేస్తాడేమో అని. ఎందుకంటే ఆ ఈవెంట్ లో పక్స్లే ఒక్కడే ఉండడు, వాడు పక్స్లేని తీసుకువెళ్లాడేమనే భయంతో అక్కడ నుంచి బయలుదేరుతారు. వెంటనే వెన్స్డే కూడా పక్స్లీని వెతుక్కుంటూ ఆ గ్రేవ్ యార్డ్ దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ తనకి పక్స్లీ కనిపించాడు. అందరూ తన కోసం వెతుకుతుంటారు, ఎక్కడ పక్స్లీ కనిపించాడు. నిజానికి ఐజాక్ పక్స్లీ దగ్గరికి వచ్చి బలవంతంగా తనని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి ఉంటాడు. తర్వాత ఎపిసోడ్ 8 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పోలీసులు కూడా పక్స్లీ కోసం వెతుకుతారు, కానీ ఎక్కడా పక్స్లీ కనిపించాడు. అసలు పోలీసులకు కూడా ఏమీ అర్థం కాదు, ఒక జోంబీ ఒక కుర్రాన్ని తీసుకువెళ్లి ఏం చేసుకుంటుంది అని. అలాగే పోలీసులు ఎవరైతే గాలై ఈవెంట్ లో పాల్గొనడానికి పేరెంట్స్ వచ్చారో వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు ఇంటికి పంపిస్తూ ఉంటారు. అలా ఆగ్నెస్ కూడా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్లిపోతూ ఉంటుంది. తర్వాత ప్రిన్సిపల్ వెన్స్ మోటిషాతో అంటుంది నువ్వు మీ అమ్మని హెల్ప్ అడగాలి, ఎందుకంటే తను ఒక రేవెన్, తనే నీకు హెల్ప్ చేయగలదు నీ కొడుకుని కాపాడడంలో అంటుంది. దాంతో మోటిషా ఇక చేసేదేం లేక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి అడుగుతుంది. దాంతో మోటిషా వాళ్ళ అమ్మ ఇంకా వెన్స్డే ముగ్గురు కలిసి ఒక రిచువల్ ని చేస్తారు. అప్పుడే వెన్స్డే కి ఒక విజన్ కనిపిస్తుంది. ఆ విజన్ లో వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఐజాక్ ని భూమిలో పాతి పెడుతూ కనిపిస్తారు. దాంతో ఆ విజన్ నుంచి బయటికి రాగానే మొటిషాని అడుగుతుంది అసలు మీరు వాణ్ణి ఎందుకు పాతి పెడుతున్నారు అని. అప్పుడు మొటిషా ఇక చేసేదేం లేక అంత నిజాన్ని చెప్పేస్తుంది. మేము చదువుకునే రోజుల్లో ఐజాక్ తన సిస్టర్ ని హైడ్ నుంచి నార్మల్ గా మార్చడం కోసం మీ నాన్నని కిడ్నాప్ చేసి తన పవర్ ని వాడి వాళ్ళ సిస్టర్ ని నార్మల్ చేయడానికి ట్రై చేశాడు. మీ నాన్న ఐజాక్ కి మంచి దోస్తు కాబట్టి తను ఏ ప్రయోగం చేసినా సరే మీ నాన్న ఒప్పుకున్నాడు. కానీ ఒక రోజు మీ నాన్న నుంచి వచ్చే పవర్ సోర్స్ ద్వారా వాళ్ళ సిస్టర్ ని కాపాడడం కోసం ట్రై చేశాడు. కానీ ఎక్కువ పవర్ అవసరం కాబట్టి మీ నాన్న ప్రాణాలని తీయడానికి కూడా వెనకాడలేదు. అప్పుడే నేను ఇది మొత్తం గమనించి అక్కడ ఉన్న పవర్ సోర్స్ ని నాశనం చేసి మీ నాన్నని కాపాడుకున్నాను. ఈ ప్రమాదంలోనే మీ నాన్న ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ తనకి ఉన్న పవర్స్ మొత్తం పోయాయి అంటుంది. అప్పుడు వెన్స్డే ఇదంతా మాకు చెప్పకుండా ఇన్నేళ్లు ఎందుకు దాచిపెట్టావు అంటుంది. దానికి మొటిషా స్టోన్ హార్ట్ ఐజాక్ కి ల్యాబ్ ని కట్టించి తనని ప్రయోగం చేసుకోవడానికి ఇచ్చాడు. ఇప్పుడు తను ఇలా తేడా ప్రయోగం చేశాడు కాబట్టి ఇదంతా దాచిపెట్టమని స్టోన్ హార్టే మాకు చెప్పాడు అంటుంది. కానీ ఏ సమాధైతే మీ నాన్నని చంపేసి అందులో పూడ్చిపెడదామని పెట్టాడో మేమే వాడిపై అటాక్ చేసి చంపేసి అదే గొయ్యిలో పూడ్చిపెట్టాము అంటుంది. తర్వాత ఇక్కడ ఐజాక్ కనిపిస్తాడు. అప్పుడే టైలర్ అక్కడికి వచ్చి ఐజాక్ తో అంటాడు నేను నెవర్ మోర్ లో హైడ్ కి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళను వదిలేశాను, దాంతో పోలీసులు అక్కడికి వెళ్తారు, మనం ఇక్కడ ప్రయోగాన్ని ఈజీగా చేసుకోవచ్చు అంటాడు. పోలీసులు కూడా అలాగే అనుకుంటారు. కానీ వెన్స్డే మాత్రం
మిమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు ఇదంతా చేయొచ్చు కదా అంటుంది. అయినా సరే పోలీసులు తన మాట వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత ఇక్కడ ఐజాక్ యూజిన్ దగ్గరకు వచ్చి వెన్స్డేకి ఇవ్వమని ఒక బాక్స్ ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా యూజిన్ కూడా ఆ బాక్స్ ని తీసుకొచ్చి వెన్స్డేకి ఇస్తాడు. ఆ బాక్స్ ని తెరిచి చూస్తే తనకి అర్థమవుతుంది ఐజాక్ వెన్స్డేని అర్ధరాత్రి స్కల్ ట్రీ దగ్గరికి తనని రమ్మన్నాడు అని. అలాగే నైట్ కి థింగ్ ని తీసుకొని తను ఆ స్కల్ ట్రీ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడే థింగ్ కి చెప్తుంది, టైం చూసి నువ్వు ఐజాక్ పై అటాక్ చెయ్యి అని. దానికి థింగ్ కూడా రెడీగా ఉంటాడు. అలా వెన్స్డే ఐజాక్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడే ఐజాక్ పక్స్లీని తీసుకొని తన ముందుకి వస్తాడు. అప్పుడే వెన్స్డే అంటుంది, నా తమ్ముని వదిలేయి అని. కానీ ఐజాక్ మాత్రం తన మాటని వినడు. అప్పుడే వెనకంచి థింగ్ ఆరోని షూట్ చేస్తుంది. అయినా సరే చెయ్యిని అడ్డం పెట్టుకుని ఐజాక్ తప్పించుకుంటాడు. ఇదంతా ఐజాక్ కి ముందే తెలుసు, ఏదో పక్క ప్లాన్ తోనే వెన్స్డే వస్తుంది అని. అంతలో థింగ్ కి వెనక నుంచి టైలర్ వచ్చి థింగ్ ని ఒక బాక్స్ లో బంధిస్తాడు. అలా టైలర్ బంధించిన థింగ్ ని ఐజాక్ దగ్గరికి తీసుకువస్తాడు. ఇప్పుడే మనకి ఒక నిజం తెలుస్తుంది. నిజానికి ఆ థింగ్ ఎవరో కాదు, ఐజాక్ చెయ్యే అయి ఉంటుంది. అలా ఐజాక్ బలవంతంగా తన చెయ్యిని తను తీసుకొని కుట్టేసుకుంటాడు. అక్కడే వెన్స్డే కూడా గొయ్యి తీసి పూడ్చిపెట్టి వెళ్లిపోతారు. ఇదంతా ఆగ్నెస్ ఇన్విజిబుల్ గా ఉండి చూసి ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళతో వెళ్లకుండా తను ఇక్కడ ప్రమాదం జరుగుతుందని తనని కాపాడడం కోసం వచ్చి ఉంటుంది. వెంటనే ఆగ్నెస్ ఈనెడ్ దగ్గరికి వెళ్లి లూపింగ్ కేజ్ నుంచి ఈనెడ్ ని బయటకి తీసుకువచ్చి ఇద్దరు కలిసి వెన్స్డేని ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడ గొయ్యి తీసి వెన్స్డేని ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడ తనని మళ్ళీ బయటికి తీయడానికి ట్రై చేస్తుంటారు. కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా అస్సలు ఏమి చేయలేకపోతారు. దాంతో ఈనెడ్ ఇక నిర్ణయం తీసుకుంటుంది, తను వేర్ వోల్ఫ్ గా మారితేనే ఇక్కడ మంచి జరుగుతుంది అని. ఇక వెన్స్డేని కాపాడడం కోసం ఈ రోజు ఫుల్ మూన్, తను వేర్ వోల్ఫ్ గా మారితే మళ్ళీ తిరిగి మనిషిగా మారదని తెలిసినా కూడా తన దోస్తుని కాపాడడం కోసం వేర్ వోల్ఫ్ గా మారి వెన్స్డేని బయటికి తీస్తుంది. అలా బయటికి వచ్చిన వెన్స్డే వేర్ వోల్ఫ్ గా మారిన ఈనెడ్ ని చూసి షాక్ అవుతుంది. కానీ ఈనెడ్ వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడే ఆగ్నెస్ ఈనెడ్ తో అంటుంది, నేను మా అమ్మ వాళ్ళతో వెళ్లిపోతున్నాను, కానీ వాళ్ళు గ్యాస్ స్టేషన్ దగ్గర కార్ ఆపినప్పుడు నేను తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను, వచ్చి చూస్తే ఇక్కడ ఇది జరిగింది అంటుంది. అప్పుడే వెన్స్డే ఆగ్నెస్ ని ఈనెడ్ వెనక వెళ్ళు, తనని కనిపెడుతూ ఉండు అంటుంది. వెంటనే ఆగ్నెస్ తన వెనుక వెళ్లిపోతుంది. తర్వాత వెన్స్డే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి థింగ్ గురించి అడుగుతుంది. అప్పుడు మొటిషా చెప్తుంది, ఆ రోజు వాడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు నేను ఐజాక్ చెయ్యి మీద అటాక్ చేశాను. తనలో పవర్స్ ఉండడం వల్ల చెయ్యి తన నుంచి వేరు కాగానే థింగ్ లోకి పవర్స్ వచ్చాయి. కాకపోతే తను గతాన్ని మర్చిపోయాడు. అప్పటి నుంచి థింగ్ మన దగ్గరే ఉంది అంటుంది. తర్వాత ఇక్కడ ఐజాక్ ఎక్స్పెరిమెంట్ చేసే దగ్గరికి వచ్చి ఇప్పుడు తన చెయ్యి తనకు వచ్చింది కాబట్టి మొత్తం అక్కడ ఉన్న ల్యాబ్ ని సరి చేస్తాడు. అలాగే పక్స్లీని బంధించి ఎక్స్పెరిమెంట్ కోసం రెడీ చేస్తుంటాడు. అక్కడే టైలర్ కూడా ఉంటాడు. వెంటనే ఐజాక్ తన పవర్ తో టైలర్ ని బంధిస్తాడు. నిజానికి టైలర్ వాళ్ళ అమ్మ తను మారడం కంటే తన కొడుక్కి చాలా లైఫ్ ఉంది, తను నార్మల్ గా అయితే మంచి లైఫ్ గడుపుతాడు అనుకుంటుంది. అలాగే తన బ్రదర్ తో కూడా తననే నార్మల్ గా చేయమని మాట తీసుకుంటుంది. కానీ టైలర్ కి నార్మల్ గా మారడం ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆ హైట్ పవర్ తనకి చాలా బాగా నచ్చుతుంది. అందుకే తను నార్మల్ గా మారే ప్రయోగం వద్దు అని తను మొరాయిస్తూ ఉంటాడు. అప్పుడే ఐజాక్ తన ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేస్తాడు. అంతలో ఆడమ్స్ ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తారు. అప్పుడే వెన్స్డే టైలర్ దగ్గరికి వెళ్లి తనని చంపడానికి బదులుగా బంధించి ఉన్న తనని విడిపిస్తుంది. అప్పుడే టైలర్ మాన్స్టర్ గా మారి ఐజాక్ పై అటాక్ చేస్తాడు. అప్పుడే టైలర్ వాళ్ళ అమ్మ హైడ్ గా మారి తన బ్రదర్ ని కాపాడడానికి వెళ్తుంది. అలాగే టైలర్ ని ఆపాలని కూడా చూస్తుంది. అలా ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఇక్కడ వెన్స్డే వెళ్లి పక్స్లీని కాపాడుతుంది. మొత్తం ల్యాబ్ ని కూడా నాశనం చేస్తుంది. అప్పుడే పోలీసులు కూడా అక్కడికి వస్తారు. అంతలో టైలర్ వాళ్ళ అమ్మ తనని తానుగా సాక్రిఫైస్ చేసుకుని అక్కడే చనిపోతుంది. టైలర్ మాత్రం అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు. అంతలో ఐజాక్ కి మెలుగు వచ్చి మొటిషాని చంపడానికి వెళ్తుంటాడు. అప్పుడే గోమెజ్ థింగ్ తో మాట్లాడతాడు, నువ్వు మా ఫ్యామిలీ రా, మమ్మల్ని కాపాడు, వాడితో ఉన్నంత మాత్రాన వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతావా, నిన్ను నువ్వు నీ కంట్రోల్లోకి తెచ్చుకో అంటాడు. దాంతో థింగ్ తనకి తానుగా కంట్రోల్లోకి వచ్చి ఐజాక్ ని పిచ్చ కొట్టుడు కొడతాడు. అలా థింగ్ ఐజాక్ లోపల చెయ్యి పెట్టి తన మెటల్ హార్ట్ ని బయటికి తీసి ఐజాక్ ని చంపేస్తాడు. అప్పుడే మొటిషా అంటుంది, నా ఫ్యామిలీ సేఫ్ అని. తర్వాత వెన్స్డే థింగ్ దగ్గరికి వెళ్లి ఇదంతా జరిగింది కదా, మొత్తం నువ్వు చూసావు, ఇక పైనుంచి కూడా నాకు నువ్వు హెల్ప్ చేయాలనుకుంటున్నావా అంటుంది. దానికి థింగ్ కూడా హా చేస్తాను అంటాడు. తర్వాత ఆగ్నెస్ వెన్స్డే దగ్గరికి వచ్చి వేర్ వోల్ఫ్ గా మారిన ఈనెడ్
లాస్ట్ గా బార్డర్ దగ్గర చూసారంట అంటుంది. తర్వాత ఈనెడ్ ఇంకా ఆగ్నెస్ ఇద్దరు కలిసి క్యాప్రీ కోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే తనకే ఈనెడ్ కి సంబంధించిన కొన్ని విషయాలు తెలిసేమో అని. కానీ ఎంత వెతికినా తనకి క్యాప్రీ అస్సలు కనిపించదు. తర్వాత ఇక్కడ టైలర్ వాళ్ళ అమ్మాయి ఇంకా వాళ్ళ అంకుల్ ఇద్దరు గ్రేవ్యార్డ్ దగ్గరికి వచ్చి అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. అంతలో క్యాప్రీ అక్కడికి వచ్చి నేను నీకు హెల్ప్ చేయగలను అంటుంది. కానీ టైలర్ మాత్రం నాకు ఒక మాస్టర్ అవసరం లేదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను, అయినా నీతో వేర్ వోల్ఫ్ కి సంబంధించిన స్మెల్ వస్తుంది అంటాడు. అప్పుడు క్యాప్రీ నువ్వు కరెక్ట్ గానే కనిపెట్టావు, నేను ఒక వేర్ వోల్ఫ్ ని, కాకపోతే మా నాన్న ఒక హైడ్, నువ్వు కూడా మా కమ్యూనిటీలోకి వస్తే మనమందరం కలిసి చర్చించుకోవచ్చు అంటుంది. తర్వాత ఇక్కడ యూజిన్ పక్స్లీకి మంచి దోస్తుగా మారతాడు. అలాగే మొత్తం ఆడమ్స్ ఫ్యామిలీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్లిపోబోతూ ఉంటారు. అప్పుడే మొటిషా అఫిలియాకి సంబంధించిన డైరీని వెన్స్డే కి ఇస్తుంది. వెన్స్డే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ప్రిన్సిపల్ ఆత్మ వచ్చి వెన్స్డే తో అంటుంది, నువ్వు చాలా ఎదిగిపోయావు, నువ్వు నీ పవర్స్ ని దక్కించుకోవడంలో ఒక అడుగు ముందుకు వేశావు, ఇక నీకు గైడ్ అవసరం లేదు అని తన ఆత్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే గోమెస్ వచ్చి వెన్స్డే తో అంటాడు, నువ్వు కూడా నీ బట్టలు సర్దుకో, ఇంటికి వెళ్ళాలి కదా అంటాడు. కానీ వెన్స్డే మాత్రం వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకోదు. ఎందుకంటే తను వాళ్ళ అంకుల్ ఫెస్టర్ తో కలిసి ఈనెడ్ వెతకడానికి వెళ్ళాలి కాబట్టి. అలా ఫెస్టర్ తో కలిసి తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెన్స్డే ఈనెడ్ కి మాట ఇస్తుంది, నువ్వు వేర్ వోల్ఫ్ గా మారినా సరే నిన్ను వెతుక్కుంటూ నేను వస్తాను అని ఉంటుంది. అందుకే తను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. అంతలో వెన్స్డే కి అఫిలియాకి సంబంధించిన ఒక విజన్ వస్తుంది. తర్వాత ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ కూడా బేస్మెంట్ లోకి వెళ్తుంది. అలా తను ఒక సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి ఓపెన్ చేయగానే అక్కడ అఫిలియా మనకి కనిపిస్తుంది. అఫిలియా అక్కడ ఉన్న గోడపై వెన్స్డే విల్ డై అని రాస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ అమ్మమ్మ షాక్ అవుతుంది. అలా ఈ సీజన్ 2 ఎండ్ అవుతుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.